Yes. Good morning, leaders. Once again, good morning. Welcome to the morning Zoom session. సో ఫ్యాంటాస్టిక్ డే ఈ రోజు. నిజంగా ఇందాక అప్రివేషన్ లో చెప్పినట్టు ఒక మంచి రోజు అని చెప్పుకోవచ్చు ఈ రోజు. ఎప్పుడైతే మీరు అలా భావిస్తారో డెఫినెట్ గా ఇది మీకు మంచి రోజుగా అవుతుంది. సో మై సెల్ఫ్ ఈ యొక్క జూమ్ లో ఈ రోజు నేను రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నా పేరు మూర్తి అండ్ కవిత. నేను తెలంగాణ స్టేట్ వరంగల్ డిస్ట్రిక్ట్ నర్సంపేట నుంచి మాట్లాడుతున్నా. సో నేను సెషన్ ట్రైనింగ్ ఇవ్వడానికంటే ముందు మనం గ్రాటిట్యూడ్ అనేది ఇంపార్టెంట్. సో జన్మను ప్రసాదించిన భగవంతునికి, అదేవిధంగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకి, ఆపర్చునిటీ క్రియేట్ చేసిన మేనేజ్మెంట్కి, ఆపర్చునిటీ ఇచ్చినటువంటి అప్లైన్స్ అండ్ మెంటర్స్ అండ్ అదేవిధంగా సో గ్రేట్ ఫౌండర్ మిస్టర్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఒక వ్యవస్థను పెట్టి చాలా మందికి హెల్ప్ చేస్తున్న రంజిత్ కుమార్ సార్ గారికి అండ్ అదే విధంగా ఒక టైగర్ టీమ్ లో మనందరం ఉన్నాం. సో గ్రేట్ లీడర్ బాసెస్ బ్యాక్ లాంటి ఒక మంచి మంజునాథ్ సార్ లాంటి టీంలో మనం ఉండడం చాలా అదృష్టం. అండ్ అదే విధంగా ఈ రోజు ఒక పొజిషన్ లో ఉన్నాము అంటే కారణం లైఫ్ లైన్స్. ప్రతి ఒక్క లైఫ్ లైన్స్ కి, లవ్ లైన్స్ కి పేరు పేరున డిఎల్సిపి రన్ చేస్తున్న, ఓడిసి పాయింట్ రన్ చేస్తున్న ప్రతి ఒక్క పర్సన్ కి పేరు పేరున మూర్తి కవిత కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ రోజు సెషన్ లో కనుక వెళ్తే కనుక మరి నా గురించి నేను ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. సో స్క్రీన్ మీకు క్లియర్ గానే వస్తుంది అనుకుంటున్నా. క్లియర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్, నా పేరు మరొకసారి చెప్తున్నాను, మూర్తి కవిత. నేను వెస్టేజ్కి రాక ముందుకు నేను ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. సో అక్కడ 10th క్లాస్ వరకు చదువుకొని ఆ అగ్రికల్చర్ చేస్తుండడం వల్ల హార్డ్ వర్క్ అనిపించేసి మాకు దగ్గరలో ఉన్న ఒక టౌన్ దగ్గరికి వచ్చి ఒక పురుగు మందుల షాప్ లో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ పురుగు మందులు, ఎరువులు అమ్మేటువంటి కొట్టులో మేము జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత అక్కడ నుంచి కరెక్ట్ గా ఒక ప్రైవేట్ జాబ్, అంటే ఒక సీడ్స్ విత్తనాలు అమ్మేటువంటి ఒక కంపెనీలో నాకు మార్కెటింగ్ జాబ్ దొరకడం జరిగింది. సో అక్కడ నేను చేస్తూ చేస్తూ 14 సంవత్సరాలు గడిచింది. సో 1800 జీతం నుండి 18,000 పైగా ఆదాయం తీసుకోవడం జరిగింది. ఎన్ని సంవత్సరాలు పెట్టినా 18,000 సాలరీ రావడానికి 14 సంవత్సరాలు పట్టింది. సో స్టార్టింగ్ లో మరి నేను చదివింది చాలా తక్కువ కాబట్టి నా జాబ్ ఎలా ఉండేది మీరు చూసినట్లయితే ఇక్కడ క్లియర్ గా మీకు కనపడుతుంది. 2006లో నేను జాబ్ ఎంటర్ అయితే 2020లో నేను జాబ్ క్లోజ్ చేసుకున్నాను. 2006లో నా జాబ్ వచ్చేసి ఒక లైవ్ బకెట్ పట్టుకొని పోస్టర్లు అంటించుకుంటూ వెళ్ళేటువంటి జాబ్. సో అలాంటి జాబు నేను నేను చేస్తున్న పని మీద మాత్రమే నాకు ఆలోచన ఉంది తప్ప ఎవరు ఏమనుకుంటారు అన్నటువంటి ఆలోచన అయితే నాకు లేదు. బట్ ఎందుకంటే ఆ పని చేస్తే నాకు కొంత జీతం వస్తుంది, ఆ జీతంతో నేను నా ఫ్యామిలీని పోషించుకోవచ్చు అనేది నాకు అర్థమైంది. సో ఇంకొక పాయింట్ ఏంటంటే ఏదైతే ఎన్నుకున్న మార్గం ఉందో, జాబ్ ఉందో, ఆ జాబ్ లో బెస్ట్ ఫైట్ చేసి ఒక మంచి స్థాయికి రావాలి అంటే నేను ఫస్ట్ హార్డ్ వర్క్ చేయాలి అని డిసైడ్ అయ్యాను. సో అలా చేస్తూ 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 పోస్టర్లు అంటించుకునే పొజిషన్లో నుంచి మీ అందరికీ తెలిసిందే, ఒక కంపెనీకి సంబంధించిన పోస్టర్ అంటించేటువంటి వ్యక్తి ఈరోజు నా పోస్టర్ రిలీజ్ చేసుకొని వెయిట్ చేసే స్టేజ్కి తీసుకొచ్చింది కంపెనీ వెస్టేజ్ అండ్ అప్లయన్స్. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఒక కంపెనీ ప్రచారం కోసం పోస్టర్లు నేను అంటిస్తే ఈరోజు నాలెడ్జ్ తీసుకోవడానికి కోసం మూర్తి పోస్టరు వాట్సాప్లో చక్రాలు కొడుతుంది. నిజంగా థ్యాంక్స్ టు గాడ్. సో నేను చేసేటువంటి జాబ్ నాకు అర్థమైంది ఏంటి అంటే, నేను చేసే జాబ్ నాతో ప్రారంభం కాలేదు. గుడ్ మార్నింగ్ లీడర్స్, జాగ్రత్తగా వినండి. నేను చేసే జాబ్ నాతో ప్రారంభం కాలేదు. ఎవరో ఒకరు వదిలేస్తే నేను చేస్తున్నా, రేపు నేను వదిలేస్తే ఇంకొకరు రెడీగా ఉన్నారు చేయడానికి నేటి సమాజంలో. సో నాకు అర్థమైంది, 14 సంవత్సరాలు కష్టపడి చదివితే జాబ్ చేస్తే నాకు వచ్చింది 18,000 మాత్రమే. ఇంట్లో ఖర్చులు చూస్తే మనల్ని అడిగి పెరగట్లేవు అవి. సో అలాంటప్పుడు ఖర్చులు మన కంట్రోల్లో లేకుండా వెళ్ళిపోతున్నప్పుడు సాలరీ మనకు కావాల్సినంత రావట్లేదు. సో ఇంకా అక్కడే ఓపికతో కూర్చోవడం కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను నెమ్మదిగా వెస్టేజ్ అనేటువంటి ఆపర్చునిటీని 2019 అక్టోబర్ 15వ తారీఖు
7 గంటల 35 నిమిషాలకు నా చిన్ననాటి మిత్రుడైన శ్రీనివాస్ గారి ద్వారా నాకు ఈ ఆపర్చునిటీ రావడం జరిగింది. ఎప్పుడైతే నాకు ఆపర్చునిటీ వచ్చిందో నేను డైరెక్షన్ మార్చుకున్నాను. సమ్ టైమ్స్ యూ నీడ్ టు చేంజ్ ద డైరెక్షన్. పేషెన్స్ ఈజ్ నాట్ ఆల్వేస్ ద ఆప్షనల్ వే. ఎప్పుడైతే ఓపిక, డబ్బు లేని కాడ మనము సంవత్సరాల కొద్దీ టైమును వేస్ట్ చేస్తూ మనము ఇంకా ఫ్యూచర్ మారుతుంది, ఇంకా నా లైఫ్ మారుతుంది అంటే నిజంగా చెప్తున్నా, మీరు లోపట వేసుకున్న మీ బనియన్ ఉంటుంది చూసారా, ఆ బనియన్కి ఎన్ని బొక్కలు పడ్డాయో, అంటే ఉద్యోగం చేస్తూ 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 కనీసం ఒక క్వాలిటీ బనియన్ కూడా మనం మార్చుకోలేని పరిస్థితి అని నాకైతే నా జాబ్లో అర్థమైంది లీడర్స్. ఎందుకంటే ఎంతసేపు కాంప్రమైజ్ లైఫ్, మంచం ఉన్నంతే కాలు చాపుకోవడం. సో ఉద్యోగంలో నాకు అర్థమైంది మంచం ఉన్నంతే కాలు చాపుకోవడం. సో ఇది కాదు లైఫ్ అని ఆలోచించి, సో నేను కొంచెము వెస్టేజ్ అనే ఆపర్చునిటీ మీ అందరికీ వచ్చినట్టే నాకు వచ్చింది. బట్ నేను వెస్టేజ్ని చూసిన ఈరోజు వెస్టేజ్లో ప్రయాణం చేయబట్టి 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల మా జర్నీలో డియర్ లీడర్స్, ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ యూసిటీ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ పొజిషన్ నుంచి నెలకి ఒక 4 లక్షల ఇన్కమ్ తీసుకుంటూ, 4 లక్షల పైన ఇన్కమ్ తీసుకుంటూ, దాదాపు 1 కోటికి పైన ఇన్కమ్ ఇప్పటి వరకు మేము ఈ ఆపర్చునిటీ ద్వారా తీసుకోవడం జరిగింది. మరి అదే కాదు, ఒక 12 లక్షల కారు గెలుచుకోవడం జరిగింది. అండ్ అదే కాదు, ఈరోజు మీరు బ్యాక్గ్రౌండ్లో ఒక చిన్న ఇల్లు చూస్తున్నారు. 50 నుంచి 60 లక్షల విలువైన ఒక చిన్న ఇల్లు కూడా ఈ బిజినెస్ నుంచి నేను హౌస్ ఫండ్ ద్వారా తీసుకోవడం జరిగింది. సో కార్ ఫండ్ ద్వారా కారు, హౌస్ ఫండ్ ద్వారా హౌస్, అండ్ అదే విధంగా మంచి ఇన్కమ్, అండ్ అదే విధంగా మంచి ఫ్రీడమ్ లైఫ్, అండ్ అదే విధంగా మంచి లైఫ్ స్టైల్ తీసుకుంటున్నాం. సో మీరు లెఫ్ట్ వైపు చూస్తే ఇన్ మై జాబ్ మంత్లీ సాలరీ 18,492 రూపాయలు, అంటే ఇయర్లీ ఇన్కమ్ 2,21,000. మరి అదే రైట్ సైడ్ చూసినట్లయితే ఒక్క నెలకే 4 lakhs పైన ఇన్కమ్ తీసుకుంటున్నాం. అంటే మీకు అర్థం కావాల్సింది ఏంటిదంటే డైరెక్షన్ మార్చుకున్నా నేను. నా లైఫే జాబ్ అనుకున్నా, కానీ అక్కడ నుంచి ఏం సాధించలేము. సో అని చెప్పేసి మంచం ఉన్నంతే కాలు చాపుకోవడం కాకుండా మంచాన్ని పొడుగు చేసుకోవచ్చు అన్న విషయము వెస్టేజ్ చూసిన తర్వాత నాకు అర్థమైంది. ఎందుకంటున్నా అంటే ఈరోజు నో బాస్, నా మీద ఆజమాయిషి చెలాయించే బాస్ ఎవ్వరు లేరు నాకు. అండ్ 365 రోజుల ఆదివారమే నా అకౌంట్లో. ఏ రోజు కూడా టెన్షన్ లేని లైఫ్. సో నిజంగా పుట్టిందే ఉద్యోగం కోసమా? నిజంగా పుట్టిందే మనం ఒకరి కింద పని చేయడం కోసమా? కాదు కదా. సో ఆలోచించండి లీడర్స్. మా లైఫ్ మారింది అంటే ఖచ్చితంగా మీ లైఫ్ మారుతుంది. ఒక నిర్ణయం, ఒక్కసారి ఆలోచన చేయండి. నిజమే కదా, ఆ 20,000 నుంచి 50,000 జీతం వస్తుంది కదా మీకు జాబ్లో. నిజంగా ఆ జాబ్ కోసం మీరు ఇంట్లో కూర్చొని తపస్సు చేస్తూ కూర్చుంటే మీకు ఆ సాలరీ వస్తలేదు కదా. పని చేస్తేనే సాలరీ వస్తుంది, ఎక్కడైనా అంతే. పని చేస్తేనే డబ్బులు వస్తాయి. సో మరి ఇక్కడ నేనేమంటున్నా అంటే, ఇక్కడ టెంపరీగా ఒక 2 to 5 years, ఒక 2 నుంచి 5 సంవత్సరాలు తపస్సులాగా, 2 నుంచి 5 సంవత్సరాల తపస్సులాగా మీరు మన వెస్టేజ్లో మాటే డబ్బుల మూట. ఎవరిని ముంచట్లేదు, ఎవరిని డబ్బులు కట్టించట్లేదు, ఎవరితోటి మనము ఇబ్బంది పడట్లేదు. సో ఇలాంటి నైతిక విలువలతో కూడుకున్నటువంటి ఒక అద్భుతమైన కంపెనీ మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం, దాని పట్ల మనం ఎలా జాగ్రత్త పడుతున్నాం, అది నాకు ఎలా ఉపయోగపడుతుంది. సో నేను మళ్ళీ ఒక మాట అంట, గుర్తుపెట్టుకోండి లీడర్స్, బిజినెస్ ను డెవలప్మెంట్ చేయడానికి మనం రాకూడదు. బిజినెస్ ద్వారా మనం డెవలప్మెంట్ కావడానికి బిజినెస్కి రావాలి. ఈ మైండ్ సెట్తో ఉండండి. నేను బిజినెస్ డెవలప్ చేస్తా, నేను బిజినెస్ నో. మీరున్నా డెవలప్ అవుతుంది, మీరు లేకున్నా డెవలప్ అవుతుంది వెస్టీజ్. ఎందుకంటే మీరు ఈ బిజినెస్లో కొత్త. మనందరం ఈ బిజినెస్లో వచ్చి 4-5 years, బట్ కంపెనీ వచ్చి 20 years హిస్టరీ క్రియేట్ చేస్తుంది ఇండియాలో. కాబట్టి లీడర్స్, ఆ హిస్టరీ క్రియేట్ చేసే దాంట్లో నా పాత్ర ఎంత అనేది ఆలోచించుకోవాలి తప్ప నేను బిజినెస్ డెవలప్ చేస్తాను రాకండి. బిజినెస్ ద్వారా నేను డెవలప్ అవుతా అని చెప్పేసి మైండ్ సెట్ తోటి రండి. ఓకే, సో ఇది మా యొక్క ఇంట్రడక్షన్. అండ్ మరి అండ్ అదే విధంగా ఈ బిజినెస్ లో మేము ఈ పొజిషన్కి రావడానికి
మేము ఈ పొజిషన్లో ఉండి కొంత సక్సెస్ను టేస్ట్ చేస్తున్నాం. సక్సెస్ కంప్లీట్ చూడలేదు, సక్సెస్ కంప్లీట్గా వచ్చిందని చెప్పలేము. ఎందుకంటే ఇట్స్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్, మీ అందరికి తెలిసిందే. సో ఇది చిన్న టెస్ట్ మేము టేస్ట్ చేసాము. ఆ టేస్ట్ చేసినప్పుడు వచ్చిన ఫీల్ ఎలా ఉందో మీతో చెప్తున్నాము. ఎట్ ద సేమ్ టైం మీరు కూడా మా స్టేజ్కి రావచ్చు అనే ఒక మెయిన్ మోటోతో మేము మీకు ఈ యొక్క జూమ్ ట్రైనింగ్ ఇస్తున్నాం. కావున ప్రతి లీడర్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి, జాగ్రత్తగా కూర్చొని వినండి. ఇంకా పడుకొని ఇంకా మీరు అలాగే సెల్ ఫోన్ పక్కన పెట్టుకొని గురక పెట్టుకొని ఇంకా అలాగే ఉంటే సో మీ పరిస్థితులు ఇంకా అలాగే వెక్కిరిస్తూ ఉంటాయి. చెప్పాను కదా మీ అందరికి ఇంతకు ముందు, మీకు అక్కడ లైవ్లో ట్రైనింగ్లో చెప్పాను, క్యాలెండర్ మారినంత మాత్రాన జీవితాలు మారవు. మన మైండ్లో ఆలోచన మారాలి, మనం ఒక నిర్ణయం గట్టిగా తీసుకోవాలి, స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే కదా మన లైఫ్ మారుతుంది. కాబట్టి మై డియర్ లీడర్స్, జాగ్రత్తగా వినడానికి, ఆచరించడానికి ఆలోచించండి. సో జాగ్రత్తగా పట్టుకోండి. ఖచ్చితంగా ఒక ఎడారిలో నీటి బిందువు కనబడితే ఎంత ఆశతో తను ఒడిసి పట్టుకుంటాడో, ఎదగాలి, నేను నా టీమును డెవలప్ చేయాలి అనుకున్న ప్రతి ఒక్క లీడర్ బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ ఈరోజు నేను చెప్పే ప్రతి పాయింట్ను ఉపయోగించుకుంటారు అని కోరుకుంటూ, నేను మీకు ఈ యొక్క సిక్స్ పాయింట్స్ డిస్కస్ టు ద సక్సెస్, మనం విజయం పొందడానికి ఒక 6 పాయింట్స్ నేను మీతో డిస్కస్ చేయబోతున్నా. ఇది మీకు ఉపయోగపడితే తీసుకోండి. ఓకే, ఎస్. సో 6 పాయింట్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి విల్లింగ్ టు లెర్న్. నేర్చుకోవడానికి ఇష్టంగా ఉండండి. నాకే అన్నీ తెలుసు, నో ప్రాబ్లం. మీరు అలా అన్నీ తెలుసు అనుకున్న రోజు మీ మీరు కొత్తది ఏం నేర్చుకోలేరు, మీ టీముకు కొత్తది మీరు ఏమి ఇవ్వలేరు. ఇది నెట్వర్క్ ఇండస్ట్రీ. అప్లైన్కు గోరంత తెలిస్తే కొండంత ప్రేమతో డౌన్ లైన్కు వెంటనే నేర్పించేస్తాడు. నిస్వార్థమైనటువంటి ఇండస్ట్రీ ఏదైనా ఉన్నదంటే అది ఇదొక్కటే. ఆయనకు తెలిసింది గోరంత అయితే కొండంత ప్రాణం పెట్టి వాళ్ళ డౌన్ లైన్కు వెంటనే చెప్పేస్తాడు. వెంటనే చెప్పేసినప్పుడు నీ బుర్ర లోపట ఆ నాలెడ్జ్ అనేది వెళ్ళిపోయింది. మళ్ళీ నీ డౌన్ లైన్కు నువ్వు కొత్తగా కనపడాలి, కొత్తగా నీకు కొత్తదనం ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు ఎప్పటికప్పుడు నేర్చుకోవడానికి ఇష్టంగా ఉండండి. మీరు నేర్చుకోవడానికి ఇష్టంగా లేకపోతే సక్సెస్ రావడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఎస్, ఇక్కడ చూడండి, ఇఫ్ యు ఆర్ నాట్ విల్లింగ్ టు లెర్న్, నో వన్ కెన్ హెల్ప్ యూ. ఇఫ్ యు ఆర్ డిటర్మైన్డ్ టు లెర్న్, నో వన్ కెన్ స్టాప్ యూ. ఎంత బ్యూటిఫుల్ వర్డ్, మీరు అర్థం చేసుకోండి. మీరు నేర్చుకోవడానికి ఇష్టపడకపోతే ఎవరు మీకు సహాయం చేయలేరు. ఎందుకంటే నువ్వు నేర్చుకోవడానికి ఇష్టంగా లేవు కాబట్టి మీకు ఎవరు చెప్పడానికి కూడా ఇష్టపడరు. ఈరోజు వినోద్ కుమార్ గారు, సాయి గారు, సూర్య గారు, చాలా మంది టీం లీడర్స్ మీరు నేర్చుకోవడానికి ఇష్టంగా ఉన్నారు కాబట్టే ఈరోజు మూర్తి సార్, ఎక్కడో ఉన్న మూర్తి సార్ మాటలు వింటే మనకేమన్నా కొంత నరాలకు పట్టిన తరాలు మారడానికి నరాలకు పట్టిన తృప్పుని ఏమన్నా వదిలించవచ్చు. అర్థమవుతుంది అనుకుంటున్నా అని ఆలోచించిల్లు వాళ్ళు. కాబట్టి ఈరోజు జూమ్ సెషన్ మీ దగ్గరికి తీసుకొచ్చిల్లు. డిజిటల్ టెక్నాలజీ ద్వారా మీ ఇంటికి వచ్చి మీరున్న ప్లేస్కి వచ్చి నేను ట్రైనింగ్ ఇస్తున్నా. ఇంత గొప్ప ఫ్యూచర్ ఎక్కడుంది మనకు? ఇంత గొప్పగా నేర్చుకునే అవకాశం ఎక్కడుంది? కాబట్టి దీనిలో కూడా, ఈ నేర్చుకోవడంలో కూడా మా అప్లైన్ చూడట్లేడు, మా అప్లైన్ నన్ను చూడట్లేడు, నేను పడుకుంటే ఏమవుతుంది, వింటే ఏమవుతుంది. సో దయచేసి ఇలా ఉంటే మీ సక్సెస్ మిమ్మల్ని చూస్తుంది. నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, నువ్వు ఎలా, ఎందుకంటే ఒక చీకటి గదిలో, లేదంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే మీ ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు మీరు ఎలా ప్రవర్తిస్తున్నారో అదే మీ సక్సెస్. మీ ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు మీరు ఎలా ప్రవర్తిస్తున్నారో అదే మీ సక్సెస్. అర్థమైందా? ఎగ్జాక్ట్లీ. కాబట్టి దయచేసి వెస్టేజ్లో సక్సెస్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ ఏం చేయాలి? నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఓకే, తప్పకుండా మీరు ప్లాన్ చేసుకోండి. ఓకే, అండ్ 1 సెకండ్ లీడర్స్,
స్క్రీన్ మీద గీతలు గీస్తే లీడర్స్ మళ్ళీ డిస్టర్బ్ అయిపోతాము. ప్లీజ్ ఎవరు స్క్రీన్ ని డిస్టర్బ్ చేయకండి. మీకు ఒకవేళ నిజంగా నా మాటలు మీకు ఇంట్రెస్ట్ అనిపించట్లేదు అంటే ప్లీజ్ లీవ్ ఇట్. మీ టైం మీకు ఉంది కదా, టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటారు? కాబట్టి దయచేసి టైం అసలే చాలా ఇంపార్టెంట్ అందరికీ. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు స్క్రీన్ డిజేబుల్ అయిపోయింది కదా సార్? అయిపోయింది సార్. క్లియర్ సార్. క్లియర్ సార్. నో ప్రాబ్లం, థ్యాంక్ యూ సో మచ్. Yes, సో sir. సో చూడండి, మనం చదివిందే 10th, మనం నేర్చుకునేదే కొంత. నేను ఆ కొంతను మీకు ఏదో ఇంట్రెస్ట్ పెట్టి నేను చెప్పాలి అనుకునేటువంటి ఆ మూడు కానీ, చెప్పాలనే ఇంట్రెస్ట్ కానీ అది డిస్టర్బ్ చేస్తే ఏమైతే సార్ అంటే అది లింక్ కట్ అయిపోతుంది. కాబట్టి దయచేసి లీడర్స్ డిస్టర్బ్ చేయమాకండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనము సెకండ్ పాయింట్ డిస్కస్ చేస్తాం, విల్లింగ్ టు చేంజ్. నేర్చుకున్న దాన్ని మనం మార్చుకోవాలి. ఎంత ఈ ఈ ఈ రోజుల్లో మై డియర్ లీడర్స్, ఇన్ఫర్మేషన్ ఫింగర్ టిప్స్ మీద ఉంది. అంటే మీరు వేళ్ళలో ఇట్లా జస్ట్ ఇట్లా టైప్ చేయండి, దానికి సంబంధించి కొన్ని వందల వీడియోస్ వస్తాయి. అంటే ఇన్ఫర్మేషన్ చాలా ఈజీ తీసుకోవడం ఈ రోజుల్లో, ఇప్పుడున్న డిజిటల్ టెక్నాలజీలో, ఇప్పుడున్న ఇంటర్నెట్ యుగంలో ఇన్ఫర్మేషన్ చాలా ఈజీ. కానీ తీసుకున్న ఇన్ఫర్మేషన్ వల్ల నువ్వు ఏం చేంజ్ అయినావు, దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ సక్సెస్. మారండి. ఎందుకు మారండి? నువ్వెందుకు పుట్టినవు, నువ్వెందుకు పుట్టించినవు, దానికోసం మారండి. ఇంకెవ్వరి కోసం మారద్దు దయచేసి. ఈ ప్రపంచంలో ఇంకా ఆజానుభావులు, మేధావులు, పాపం యుద్ధాలు, పోరాటాలు, ఎన్నో ప్రాణత్యాగాలు చేసిళ్ళు, మనకు స్వాతంత్రం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. కానీ నీ కుటుంబం ఎదురు చూస్తుంది కదా, నీ భవిష్యత్తు ఎదురు చూస్తుంది కదా, అందుకోసమే మారడానికి ఇష్టపడండి. ఇన్ఫర్మేషన్ చాలా ఈజీ. ఎన్ని జూమ్ సెషన్లు, ఎన్ని ట్రైనింగ్లు, ఎంతమంది, అబ్బాబ్బాబ్బా, ఓవర్ఫ్లో అయిపోతుంది నాలెడ్జ్. మొత్తం ఇట్లా ఒలికిపోతుంది నాలెడ్జ్. నిన్న కాక మొన్న స్టార్ట్ చేసిన వ్యక్తులు డియూసిడీలు అవుతున్నారు, విఎంసీఎంలు అయిపోతున్నారు. భూమి పుట్టినప్పుడు పుట్టిన వ్యక్తులు ఇప్పటి వరకు కూడా విఎంసీఎం కాలేకపోయారు. మినిమం మనం చెక్కులు తీసుకోలేకపోతున్నాం. మన మన డిజిగ్నేషన్ మారలేకపోతుంది. మన 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 బ్రాంజ్ కానీ, సిల్వర్ కానీ, గోల్డ్ మారలేకపోతుంది. మరి ఇన్ఫర్మేషన్ రోజు తీసుకుంటున్నాం కదా, ప్రతిరోజు తీసుకుంటున్నా, ఏం జరుగుతుంది? కాబట్టి దయచేసి ఎవ్వరు ఎన్ని చెప్పినా నీకై నువ్వు మారడానికి ఇష్టపడకపోతే నీకు ఈ ప్రపంచంలో ఎప్పుడు సక్సెస్ రాదు. కాబట్టి ఈ చేంజ్ కావాలనుకున్నటువంటి దాంట్లో మనకు మహాత్మా గాంధీ గారు క్లియర్గా ఏమని చెప్తున్నాడు చూడండి. మీరు ప్రపంచంలో యు మస్ట్ బి చేంజ్ యు విష్ టు సీ ఇన్ ద వరల్డ్. ఈ ప్రపంచంలో చూడాలనుకునే మార్పు ఫస్ట్ మీతో స్టార్ట్ కావాలి అంటున్నాడు మహాత్మా గాంధీ గారు. నా టీంలో ఇలా ఇలా మాట్లాడుతున్నారు, నా అప్లైన్ అలా మాట్లాడుతున్నారు, వద్దు 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 వద్దు. నువ్వేం మాట్లాడుతున్నావు ఫస్ట్, నువ్వేం మార్చుకున్నావు ఫస్ట్, ఎలా తయారైనావు ఫస్ట్, నీ నీ బనీను చూసుకో లోపట, నీ ఇంట్లో నీ ఇంట్లో ఉన్న పరిస్థితులను చూసుకో ఒక్కసారి. ఎవరు మారాలి? ఎగ్జాక్ట్లీ కదా, మనమే మారాలి. మనం కూడా కాదు, మనం అంటే గుంపులో గోవిందం. మొన్న ఒక ట్రైనింగ్ లో నేర్చుకున్నా, వెస్టేజ్ ఎవరిది అంటే మనది అంటాడట. మనది కాదు. మీకు 4 ఎకరాల భూమి ఉంటే ఏమంటావు? నాది అంటావు. నీ సొంత ప్రాపర్టీని ఎట్లయితే నాది అంటున్నామో, వెస్టేజ్ ఎవరిది అంటే నాది అనుకోవాలి. అట్లా ఏదైనా ట్రైనింగ్ ఇస్తున్నప్పుడైనా, ఏదైనా నేర్చుకునేటప్పుడన్నా నేను మారాలి. ఎవరు మారాలి? వెరీ గుడ్, నేను మారాలి. సో నేను మారితే ఫస్ట్ నా ఇంట్లో వాళ్ళు మారుతారు, నా ఇంట్లో వాళ్ళు మారితే నా వీధిలో వారు, అలా అలా. అంటే అర్థమైంది, యాజ్ ఏ అప్లైన్గా నేను మారాలి. నేను మారితే నా టీం మారుతుంది. అందుకే అంటా ఉంటాం కదా, గాంధీ గారు చాలా మంచి మాటలు చెప్పిండు. ఫస్ట్ నేను ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు నేను ఏదైనా చెయ్యాలి. నేను చేస్తే నా టీం అనుసరిస్తారు. అంతేగాని నేను చెప్పడం మాత్రమే చెప్తాను. మీరు చూడండి, చాలా పెద్ద పెద్ద లీడర్స్ చెప్పడం మాత్రం అద్భుతంగా చెప్తారు.
కానీ చేయడం అనేసరికి వచ్చేసరికి చెవులందరికి ఇచ్చేసి వాళ్ళ సక్సెస్ ఆపుకుంటారు బాబు. కాబట్టి ఎవరైనా ఇప్పుడు మీరు ఈరోజు జాయిన్ అయిన వ్యక్తి నుంచి పెద్ద అంబాసిడర్ వరకు తీసుకున్నా, దయచేసి మార్పు అవతలి వ్యక్తిలో రావాలనుకున్నప్పుడు ఫస్ట్ నేనేం మాట్లాడుతున్నా, ఈ ప్రపంచంలో నా మాట మొట్టమొదటిసారి వినే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది నేనే. ఎవరు వింటున్నారు అంటే నేనే వింటున్నా. కాబట్టి దయచేసి నాతో మార్పు రావాలి, నాలో మార్పు రావాలి, నాలో చేంజెస్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు. ఇంకా చూడండి, చేంజ్కి మహాత్మా గాంధీ ఏం చెప్తున్నాడు, ఏం చేంజ్ చేసుకోమంటున్నాడు అంటే విల్లింగ్ టు చేంజ్, మార్చుకోవడానికి ఇష్టపడండి. ఏంటిదంటే క్యారెక్టర్. ఇంతకు ముందు మీరు ఎలా ఉన్నారో నథింగ్. సో మీ స్వభావం, మీ క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది వెస్టీలో. అండ్ హ్యాబిట్స్, మీ అలవాట్లు మార్చుకోండి. చేంజ్ లో ఒక్కొక్క లెటర్, సి అంటే క్యారెక్టర్ మార్చుకోవాలి. క్యారెక్టర్ మీన్స్ ఇంతకు ముందు వెస్టేజ్కి రాకముందు మీరు ఎలా ప్రవర్తించిలో అనేది సెకండరీ. మీరు వెస్టేజ్ విన్న తర్వాత, మీరు వ్యాపారాన్ని పెద్దగా చేసుకుందాం అనుకున్న తర్వాత, మీ డ్రీమ్స్ అంటే నెరవేర్చుకుందామని డిసైడ్ అయిన తర్వాత, ఎస్, విల్లింగ్ టు చేంజ్. చేంజ్ రాకపోతే చేసేదేం లేదు మిత్రమా, అక్కడే ఉండిపోతావు. సో చేంజెస్ రావాలంటే మన క్యారెక్టర్లో మార్పు రావాలి, మన అలవాట్లో మార్పు రావాలి, ఎస్, మన అసోసియేషన్ మార్పు రావాలి. ఎంతసేపు వెస్టేజ్ నెగిటివ్ మాట్లాడే వ్యక్తితోటే మనం ఉంటూ, వెస్టేజ్ అంటే వెస్టేజ్ అనే కంపెనీ ఇంత సక్సెస్ అవుతుంది. అసలు ఇలా స్టార్ట్ చేసిన వ్యక్తులు ఒక ప్రాణం పెట్టి పనిచేసి ఈరోజు అద్భుతమైన సక్సెస్ తీసుకుంటున్నారు, నీ కళ్ళ ముందే ఎదుగుతున్నారు. మళ్ళీ నువ్వు బిల్డప్ ఇస్తున్నావు ఏమని, వెస్టేజ్ వర్కౌట్ అయితే లేదు. వెస్టేజ్కి నువ్వు వర్కౌట్ అవుతలేవు, గుర్తు పెట్టుకో. వెస్టేజ్ నీకు వర్కౌట్ అవుతలేదు కాదు, వెస్టేజ్కి నువ్వు వర్కౌట్ అవుతలేవు. వెస్టేజ్ ఆల్రెడీ వర్కౌట్ చేస్తే వర్కౌట్ చేసుకొని వాళ్ళు ఎదుగుతున్నారు ఒక్కొక్క మెట్టు. డియర్ లీడర్స్, నేను ఎవరితో మాట్లాడతలేను, 85 మందితో మాట్లాడతలేను, స్పెషల్గా నీతోటే మాట్లాడుతున్నా. అర్థం చేసుకో మిత్రమా. ఎందుకంటున్నా అంటే, ఒక దీపానికి వెలుతురు వస్తే, దీపానికి వెలుగు వస్తే ఆ రూముకు మాత్రమే ఇవ్వగలుగుతుంది. నీకే వెలుతురు వస్తే, నీ మైండే మార్చుకోగలిగితే, నీ మైండ్లో ఒక పవర్ ఉంటే ప్రపంచాన్ని మార్చగలుగుతావు. అందుకు చెప్తున్నా. కాబట్టి డోంట్ వరీ, గతం గతః. ఇక్కడి నుంచైనా, ఈ రోజు నుంచైనా చూడండి, చూస్తూ చూస్తూ 12 క్యాలెండర్లో ఒక క్యాలెండర్ తిప్పేసినాం నిన్నటి నుంచి. అనిపించట్లేదా? నీకు అనిపించట్లేదా? ఒక 12 క్యాలెండర్ తెచ్చుకున్నా, కొత్త క్యాలెండర్, అందులో నుంచి ఒక క్యాలెండర్ ఆల్రెడీ వెనక్కి వెళ్ళిపోయింది. ఏం మారింది? ఆలోచించుకొని, టీంలో ఏం మార్పు వచ్చింది, నీ ఆలోచనలో ఏం మార్పు వచ్చింది, నీ డిజిగ్నేషన్లో ఏం మార్పు వచ్చింది, నీ చెక్కులో ఏం మార్పు వచ్చింది, నీ పనిలో ఏం మార్పు వచ్చింది, నీ అలవాట్లో ఏం మార్పు వచ్చింది, నువ్వు ఎవరితో తిరుగుతున్నావు, అసలు నువ్వు ఎవరితో తిరుగుతున్నావో వారి బుద్ధులు వస్తాయి. కాబట్టి మంచి వెస్టేజ్ని ప్రాణంగా పెట్టి, వెస్టేజే ప్రాణం అనుకొని, వెస్టేజ్నే శ్వాసగా ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తున్నారో వాళ్ళతో కలిసి తిరగడానికి ఇష్టపడండి. 100% మీకు సక్సెస్ సలాం కొడుతుంది. ఓకే, నెక్స్ట్, నెగిటివిటీ. ప్రతికూలతను నుంచి కొంత, అంటే అనుకూలత వేరు, ప్రతికూలత వేరు. ఇప్పుడు ప్రతిదీ మనకు నచ్చినట్టే ఉండాలని లేదు. ఇప్పుడు ఎలా ఉండండి అంటే, కొంత మనలో లేకపోయినా అవతలి వ్యక్తిలో నుంచి చూసి నేర్చుకోండి కనీసం. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి, గార్బేజ్. చాలా భయంకరమైన విషయం ఏంటంటే, చెత్త ఆలోచన చేయకండి. పొద్దున్న లేచి మీ 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 ఇల్లును ఎట్లా ఊడ్చుకుంటున్నారో, మీ ఇల్లును చీపురుతో ఎలా క్లీన్ చేస్తున్నారో, మీ మాసిన షర్టును ఎలా వదిలించుకుంటున్నారో, విడిచి యాంగులర్ తగిలించి, లేదంటే ఎట్లయితే మన అల్ట్రా వాష్ చేసి క్లీన్ చేసుకుంటున్నారో, మీ మైండ్ను కూడా ఎవ్రీడే క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్నటువంటి ఆ పాత్రలో ఎలాంటి నింపుతున్నారో అదే మీ భవిష్యత్తు. మీ బ్రెయిన్ అనేది ఒక పాత్ర అయితే, దాంట్లో ఎలాంటి ఆలోచనలతో నింపుతున్నావు పొద్దున్న లేచిన నుంచి ఆలోచన చేయండి.
ఈ టీం బాగుపడ్డదే, ఆ లీడర్ బాగుపడ్డడే, ఆ పక్కోడు బాగుపడ్డడే, ఎంతసేపు పక్కోని దాంట్లో తలదూచి పక్కోని దాంట్లో మాట్లాడడం నీ గొప్పతనం కాదు. నీ లోపట ఎంతో ఉంది, నువ్వు ఏదైనా చేయగలుగుతావు. నీలో ఉన్న ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ అలాంటి చెత్త ఆలోచనలు, చెత్తగా చేసే పనులు జాగ్రత్తగా పక్కన పడేసేయండి. అర్థమవుతుందా? నెక్స్ట్ పాయింట్ చూడండి, ఈగో, అహంకారం, నథింగ్ బట్ సెల్ఫ్ రెస్పెక్ట్ అది. సో దాన్ని దయచేసి అహంతో ముందుకెళ్ళకండి. చాలా మంది చెప్తారు, చాలా స్టోరీలు చెప్తారు, చాలా మంది పెద్ద పెద్ద లీడర్స్ కానీ డౌన్ చాలా మంది. కానీ చెప్పినంత ఈజీ కాదు అహాన్ని కంట్రోల్ చేసుకోవడం అంటే. మీరు ఒక మాట చెప్తా చూడండి, ఎవరైతే పని చేస్తారో వాళ్ళ పనిని వాళ్ళే డప్పు కొట్టుకుంటారు. అవతలోని పని అంత అవసరం లేదు. ఎక్కడైనా చూడండి, దాన్నే సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు. నువ్వు కొట్టుకుంటే ఒక తీరు, నీ డౌన్ లైన్ కొడితే ఇంకొక తీరా. ఇదా నువ్వు నేర్పించేది? ఇదా నువ్వు నేర్చుకునేది? ఆలోచించుకో లీడర్స్. నువ్వు చేస్తే ఒక రకం, నీ టీం చేస్తే ఒక రకం కాదు. ప్రతి ఒక్కరికి అహం ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఈగో ఉంటుంది. జాగ్రత్తగా మనం దాన్ని రెస్పెక్ట్ చేయడం నేర్చుకోండి. సో ఇక్కడ చూడండి, ఆర్ యు విల్లింగ్ టు చేంజ్? ఎస్. నిజంగా మీరు చేంజ్ అవుతాను అంటే ఒక్కసారి అందరూ ఎస్ అని ఒకసారి టైప్ చేయండి. ఎంతమంది టైప్ చేస్తారో చూద్దాం. నేను నేర్చుకోవడానికి, మార్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి ఎస్ అంతే, ఒక లెటర్ జస్ట్ మీకు, ఎందుకంటే ఎక్కువసేపు కొడితే టైం వేస్ట్ అవుతుందని జస్ట్ ఎస్ అని టైప్ చేసి నాకు రిప్లై ఇవ్వండి. ఎంతమంది మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? నా కోసం మారకండి, నేను అడిగిన దానికి ఎస్ అని కొట్టకండి. నిజంగా మీకు మనసులో ఉంటే ఎస్ అని కొట్టండి. ఫెంటాస్టిక్, 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 ఎక్సలెంట్. 90 అంటే ఆల్మోస్ట్ ఇంతకు ముందు ఉన్న వాటికి చూస్తే డబుల్ అయిపోయింది. ఓకే, ఓకే, 100+. సూపర్, గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. నా మాటలు జాగ్రత్తగా వింటున్నందుకు, జాగ్రత్తగా మీరు అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ. సో నెక్స్ట్ పాయింట్ డిస్కస్ చేద్దాం. మనము థర్డ్ పాయింట్ డిస్కస్ చేద్దాం లీడర్స్. సో డిసిప్లిన్ ఇంపార్టెంట్. వెస్టేజ్ బిజినెస్ చేస్తున్నప్పుడు చాలా మంది లీడర్స్ ని చూస్తున్నాను, నాటే డిస్ట్రిబ్యూటర్ లీడర్స్ ని చూస్తున్నా. డ్రెస్ కోడ్ వేసుకోండి అంటే చెప్పుతున్నా కూడా మళ్ళీ కలర్ కలర్ డ్రెస్సులు వేసుకొని, మళ్ళీ ఇంకా అది సరిపోవట్లేదని ఫోటోలు దించి దాన్ని గ్రూప్ లో పెడితే ఏం నేర్పుతున్నావు నువ్వు? నీ ముందు మాట్లాడలేకపోతున్నారు కావచ్చు. లీడర్స్ ని అర్థం చేసుకొని, డౌన్ లైన్ అనే వ్యక్తి నీతో డైరెక్ట్ చెప్పలేడు కావచ్చు. అందుకే మంచి ఒక సినిమాలో ఒక మంచి మాట ఉంటుంది, ఏమని ఉంటుంది అంటే, నాలెడ్జ్ లేకపోయినా పర్వాలేదు బ్రతకవచ్చు ఈ ప్రపంచంలో, కానీ డిసిప్లిన్ లేకపోతే ఒక్క రోజు కూడా బ్రతకలేవు. దేంట్లో డిసిప్లిన్ ఉండాలి సార్ మన వెస్టీలో అంటే, ఎగ్జాక్ట్లీ 100 పీవీ చేయడం ఈ రోజు డిసిప్లిన్. హోమ్ మీటింగ్ పెట్టుకోవడం, 1-on-1 ప్లాన్కి వెళ్ళడం, నీ అప్లైన్ పెట్టే మీటింగ్స్ అటెండ్ కావడం, నీట్గా షేవింగ్ చేసుకోవడం, నీట్గా క్రమశిక్షణగా నువ్వు జాగ్రత్తగా నీ యొక్క టీం ముందు, నీ అప్లైన్ ముందు జాగ్రత్తగా మాట్లాడడం. ఏం అనుకుంటున్నావు నెట్వర్క్ ఇండస్ట్రీలో అంత ఈజీగా, నువ్వు అనుకున్నంత ఈజీగా ఎవడో కిందోడు చేస్తుంటే పైవాడు సక్సెస్ అవుతాడు, నా కింద టీం ఉరుకుతుంది నేను సక్సెస్ అంటే? నో నో నో, ఇట్స్ రాంగ్. మంచి మంచి తలలు పండిన మేధావులే మీ మీ ఆంధ్రప్రదేశ్లో చూడండి. మంచి మంచి తలలు పండిన మేధావులు సైతం నెట్వర్క్ ఇండస్ట్రీలో లేరు. దేనికి? డిసిప్లిన్. డిసిప్లిన్ లేనందుకు నెట్వర్క్ ఇండస్ట్రీలోనే పిహెచ్డీలు చేసినటువంటి మహానుభావులు సైతం తన్ని తరిమేసింది డిసిప్లిన్ లేని వాళ్ళని. కాబట్టి ఇండస్ట్రీలో చాలా జాగ్రత్త. ఇక్కడ చూడండి, ద డిసిప్లిన్ యు ఎన్ఫోర్స్ టుడే డిటర్మైన్స్ ద సక్సెస్ యూ విల్ ఎంజాయ్ టుమారో. ఈ రోజు మీరు అమలు చేసే క్రమశిక్షణ రేపు మీరు ఆనందించే విజయాలకు నాంది పలుకుతుంది. ఈ రోజు నేను ఏం ప్రవర్తిస్తున్నా, నేను ఎంత జాగ్రత్తగా ప్రవర్తిస్తున్నా, నా టీంతో కానీ, నా సిస్టంతో కానీ, నా అప్లైన్తో కానీ ప్రతిదీ జిరాక్స్ దిగుతుంది. నేను ఎలా ఉంటే నా టీం అలా తయారవుతుంది. కాబట్టి లీడర్ ఎప్పుడైనా
మార్గదర్శకంగా, నీతిగా, నిజాయితీగా, నిక్కచ్చితంగా ఉండడం నేర్చుకోవడం అలవాటు చేసుకోవాలి. క్రమశిక్షణ, డిసిప్లిన్ అనేది. ఓకే, నెక్స్ట్ పాయింట్ డిస్కస్ చేద్దాం లీడర్స్. ఫోకస్. పనిపై దృష్టి పెట్టండి. యువర్ సక్సెస్ డిపెండ్స్ ఆన్ వాట్ యు ఫోకస్ ఆన్ ద హౌ సర్ అండ్ హౌ క్లియర్ ఇట్ ఈస్. మీరు దేనిపై దృష్టి సారిస్తున్నారు మరియు అది ఎంత స్పష్టంగా ఉందో మీ విజయం దాని మీదనే ఆధారపడి ఉంటుంది. మీ అప్లైన్ రోజు బిజినెస్ ప్లాన్ మీటింగ్స్ మీద ఫోకస్ చేయండి. కానీ మీరు చూడండి, ఇక్కడ తాజ్మహల్ దింపాలన్న మొదటి వ్యక్తి తాజ్మహల్ దింపట్లేడు. మీరు చూడండి, బ్లర్ అయిపోయింది. తాజ్మహల్ కరెక్ట్ ఫోకస్ చేయట్లేడు. సెకండ్ వ్యక్తి చూడండి, తాజ్మహల్ దింపాలనుకున్నాడు, ఫోకస్ చేసాడు, క్లియర్ కనబడుతుంది. మీరు వెస్టేజ్కి ఎందుకు వచ్చిళ్ళు? వెస్టేజ్కి ఎందుకు వచ్చిళ్ళు? వాడితో వీడితో గాసిప్స్ మాట్లాడడానికి వచ్చిల్లా? కాదు కదా. మీరు ఎందుకు వచ్చిళ్ళు చెప్పండి, ఆలోచించండి. మీరు ఎందుకు వచ్చిర్రు? ఎస్ కదా, మీ డ్రీమ్స్ కోసం కదా, మీ పిల్లల పరిస్థితి కోసం కదా, మీ కుటుంబ పరిస్థితి కోసం కదా, మీ ఆరోగ్య పరిస్థితి. మరి ఏం చేస్తున్నారు? బ్రాంజ్, సిల్వర్, చిన్న చిన్న లెవెల్ అచీవ్మెంట్ కాగానే కొమ్ములు వచ్చేస్తున్నాయి, ఇష్టం వచ్చినట్టుగా. మీరు ఆలోచించండి. ఫోకస్. మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు మనం ఏ పర్పస్ కోసం ఒక పనిని మొదలు పెట్టినామో ఆ పర్పస్ మీదనే మన ఫోకస్ ఉండాలి తప్ప మనకు వేరేటి వినకూడదు, వేరేది వినపడకూడదు. ఈరోజు ఫిబ్రవరి 1st డే స్టార్ట్ అయింది. దీని మీద ఫోకస్ చేయండి. అందుకే చెప్తా ఉంటా, కళ్ళున్నాడు ముందు చూస్తే దిమాగ్ ఉన్నాడు. మీకు అన్నీ తెలుసండి, మేము చెప్పేది ఏం లేదు. ఇంకా ఎందుకంటున్నది చెప్పిన ఈ మాట, మంత్ ఎండింగ్ వచ్చిన తర్వాత అదరా బదరా ఆగము అయిపోయి ఈడ పీవి ఆడ పీవి, ఈడ తక్కువ పడ్డది ఆడ తక్కువ పడ్డది అనుకునేవాడు కళ్ళతో చూస్తున్నట్టు. దిమాగ్తో చూస్తాడు. ఈ రోజే డిసైడ్ అవుతాడు వాడు, మంత్ ఎండింగ్ వరకు మ్యాచ్ ఎట్లా ఆడాలి. వైట్ పేపర్ మీ అందరికి చెప్పిన నేను, గేమ్ ప్లాన్ తీసుకోండి జాగ్రత్తగా. ప్రతి మంత్ గేమ్ తీసుకోండి. సో దాని మీద ఫోకస్ చేయండి. 25th 26th వరకు మీ యొక్క అచీవ్మెంట్ క్లియర్. అర్థం చేసుకోండి. ఫోకస్ మన సక్సెస్ మీద పెట్టకుండా అవతలోడి సక్సెస్ మీద. గమ్మత్ ఏంటంటే, ఇంకా వానికి ట్రైనింగ్ ఇస్తా ఉంటాడు. ఎట్లా అంటే, అరే నువ్వు ఇది చేయరా, నీకు ఇక్కడ తక్కువ పీలు తక్కువ పడ్డా అక్కడ. ఒరే, నీది చూసుకున్న తర్వాత కదా నువ్వు అవతల వాడికి చెప్పేది. కాబట్టి లీడర్స్ జాగ్రత్తగా, మనం వచ్చిన పని ఏంటి, మనం ఎందుకు వెస్టేజ్కి వచ్చినాం, మనం ఎవరు పరిచయం అయినా ఎవరు పరిచయం కాకపోయినా వెస్టేజ్ లో మన ఫోకస్ మన సక్సెస్ మీద ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ 5th పాయింట్, జాగ్రత్త వినండి లీడర్స్. ఏమంటుంది 5th పాయింట్ అంటే, కమిట్మెంట్ తో ఉండండి. కమిట్మెంట్, దీన్ని ఇంకొక నెట్వర్క్ ఇండస్ట్రీలో దీన్ని ఇంకేమని పిలుస్తారు అంటే, హానరింగ్ ద పార్ట్నర్షిప్ అని పిలుస్తారు. హానరింగ్ అంటే ఒక ఏమంటారు, ప్రామిస్ అని చెప్పుకోవచ్చు సింపుల్ గా. ఒక ప్రామిస్. ఎవరికి ప్రామిస్? అప్లైన్ కు, డౌన్ లైన్ కు, నీ డ్రీమ్ కు, నీకు, నువ్వు చేసే పనికి, నీకు. అర్థమవుతుందా? కమిట్మెంట్ ఎవరితో ఉండాలి? ఇప్పుడు నేను చెప్పిన వాటి అన్నిటితో ఉండాలి. ఇక్కడ చూడండి, మెదడుతో నిర్ణయం తీసుకుంటారు. ఒక కమిట్మెంట్ హృదయంతో చేయబడుతుంది. అందువల్ల నిర్ణయం కంటే కమిట్మెంట్ చాలా లోతైనది మరియు మరింత కట్టుబడి ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్ పాయింట్! ఇది చదివినప్పుడు నిజంగా ఒక్కొక్క బుక్ ఒక్కొక్క మైండ్ లేపిడిచి పెడతాను. నిజంగా చెప్తున్నా, ఒక్కొక్క బుక్ చదువుతుంటే అసలు మైండ్, ఇన్ని సంవత్సరాలు ఈ పుస్తకం ఉన్నదన్న విషయం తెలియకుండానే చచ్చిపోయేటోళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు. ఇంత బుక్స్ చదువుతాడు. నిజంగా అద్భుతం. అంటే ఏం జరుగుతుందంటే చేంజ్. సో కాబట్టి మీకు ఇక్కడ వెస్టేజ్కి అనువదించుకుంటే నేను మీకు చెప్పేది ఒకటే మిత్రమా, వెస్టేజ్కి వచ్చిన వెరీ గుడ్. కమిట్మెంట్ ఏది? ఒక 2 to 5 years ఈ బిజినెస్ లో నిలబడి ఉండండి. ఎక్కడా లేని ప్రతి ఒక్కటి నీకే ఎదురవుతుంది. తట్టుకొని నిలబడు,
నువ్వు కొన్ని వేల మందికి ఆదర్శంగా కనబడుతావు. అర్థమైందా? అందుకే అంటా ఉంటాము, ఇంటి ముందు ఉన్న రాయిలాగా ఉంటే ఎవడైనా తన్నేస్తాడు. కానీ ఊరు బయట ఉన్న కొండలా ఉండు, టచ్ చేయడానికి కూడా దగ్గరికి రారు. సో నువ్వు ఇంటి ముందున్న రాయి అంటే వెస్టేజ్లో డిస్ట్రిబ్యూటర్, దాట్స్ ఇట్. నువ్వు కొండలాగా ఉండాలంటే ఒక బ్రాంజ్, ఒక సిల్వర్, ఒక గోల్డ్, ఒక స్టార్, ఒక క్రౌన్, ఒక డైమండ్. నువ్వు నువ్వు ఎదగడానికి ఇష్టపడు. బై డిఫాల్ట్ నీ టీం నువ్వు డెవలప్ చేయడానికి ఇష్టపడతావు అన్నమాట. నీ టీంను డెవలప్మెంట్ చేయడానికి నువ్వు ఇష్టపడకు. ఈ పాయింట్ జాగ్రత్త నోట్ చేసుకోండి లీడర్. నీ టీమును డెవలప్మెంట్ చేయడానికి రావద్దు. చాలా మంది నెట్వర్క్ ఇండస్ట్రీకి వచ్చిన కొట్టే డైలాగులు ఇవే. ఈ డైలాగులు వద్దు. డైలాగులు దేనికి పనికిరావు. ఒక్క ఈఎంఐ కూడా కట్టే ఈ డైలాగులు. ఏం కావాలంటే నేను గెలవాలి. వెస్టే బిజినెస్ ప్లాన్ చూసినప్పుడు నేను గెలవాలని జాయిన్ అయినా. నేను గెలవాలనే స్వార్థం నీలో ఉంటే డెఫినెట్ గా నువ్వు కొంతమందిని గెలిపిస్తావు ఇండస్ట్రీలో, నెట్వర్క్ ఇండస్ట్రీలో. ఎందుకంటే ఇన్ యువర్ సక్సెస్ లైస్ అవర్ సక్సెస్ అని మన గౌతమ్ వాల్ గారు చెప్పారు. కింద గెలుపులో పైన గెలుపు ఉంది అన్నాడు. నువ్వు గెలవడానికి ఇష్టపడు. చాలా మంది చెప్పే నీతి సూక్తులు ఏంటంటే, నేను టీంను గెలిపిస్తా, నేను టీంను డెవలప్ చేస్తా, నేను టీంను. ఇది రాంగ్ టాక్. నువ్వు గెలవాలని డిసైడ్ గా, ప్రతి లీడర్ గెలవాలని డిసైడ్ అయిననుకో, అయిపోయి మ్యాటర్ ఈజ్ ఓవర్. ఈరోజు బిజినెస్ ఓపెన్ అయిందండి. ఇప్పుడు ఈ రోజు ఏం డే అంటారు? చాంపియన్ డే. ఈరోజు సింపుల్ గా చెప్పాలంటే మనకు సిఎన్సి డే. ఈరోజు మీ టీంలో 6 టీములలో కరెక్ట్ గా చెప్పండి, 6 టీంలలో ఒక్కొక్క టీంలో వచ్చేసి మినిమం తక్కువ 60 మంది. ఒక టీంలో 60 మంది సిఎన్సి కొని ఆ విధంగా 6 టీంలో 60 మంది 100 పీవీలు కొన్నాక నెల మొత్తం ఏం చేస్తాడు ఆ వ్యక్తి? క్రౌన్ అయిపోయింది కదా ఫస్ట్ డేనే. 6 ఎల్ఓబిలు వచ్చేసినాయి కదా ఫస్ట్ డేనే. ఇంకేం చేయాలి ఆయన? 29 రోజులు ఏం చేయాలి? అర్థమవుతుందా మీకు? టీం మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే నేను గెలిచిన, నా టీంను గెలిపించడానికి 29 రోజులు ఉన్నాయి. చలో, ఎక్కడ మీటింగ్ పెట్టాలి, ఎక్కడ కౌన్సిలింగ్ చేయాలి, ఎక్కడ వర్క్ చేయాలి. ఇది కదా లీడర్షిప్ అంటే, ఇది కదా కమిట్మెంట్ అంటే. అంతేగాని నా టీంని గెలిపిస్తా, వద్దు. నీ టీం గెలుస్తుంది ఎప్పుడు? నువ్వు గెలిస్తే నీ టీం బై డిఫాల్ట్ గెలుస్తుంది. నెట్వర్క్ ఇండస్ట్రీలలో మీ అందరికి తెలిసిందే, మీ అందరికి తెలిసిన డైలాగే ఇది. ఏంటిది? డాక్టర్ ఆస్తులు పెరుగుతున్నాయంటే రోగాలు పెరుగుతున్నాయి, లాయర్ ఆస్తులు పెరుగుతున్నాయంటే క్రైమ్ పెరుగుతుంది, నెట్వర్కర్ యొక్క ఆస్తి పెరుగుతుందంటే కొన్ని వందల జీవితాలు బాగుపరుస్తున్నాడు కాబట్టి ఆయన డెవలప్ అవుతున్నాడు. అంటే బై డిఫాల్ట్ నువ్వు ఎదగాలని డిసైడ్ అంటే ఇండస్ట్రీలో నువ్వు కొంతమందిని ఎదిగించినట్టే కదా. నిన్ను ఎదిగించకపోవచ్చు, నీ అసమర్థతనం వల్ల నిన్ను పట్టుకుంటలేడు కావచ్చు నీ అప్లై. వాడు గెలిచిండంటే, వానికి సక్సెస్ వచ్చిందంటే ఎక్కడో కడ వాడు గెలికి డిస్టర్బ్ చేసి వాళ్ళని గెలిపిస్తేనే కదా వాడు గెలిచింది. మీకు అర్థమైందా? కాబట్టి కమిట్మెంట్ చాలా ఇంపార్టెంట్ లీడర్స్. కమిట్మెంట్ లేకపోతే కష్టాలు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. నెట్వర్క్ లో కమిట్మెంట్ ఎవరితో ఉండాలి? నీ డ్రీమ్తో కమిట్మెంట్, నీ అప్లైతో కమిట్మెంట్, నీ డౌన్ లైన్ తో కమిట్మెంట్, నువ్వు చేసే పనితో కమిట్మెంట్, సిస్టమ్ తో కమిట్మెంట్. అర్థమవుతుందా? వెరీ గుడ్. నెక్స్ట్ పాయింట్, లాస్ట్ పాయింట్ డిస్కస్ చేద్దాం. హార్డ్ వర్క్. క్రమం తప్పకుండా. కన్సిస్టెన్సీ అండ్ పర్సిస్టెన్సీ అంట మనం. కన్సిస్టెన్సీ అంటే క్రమం తప్పకుండా, పర్సిస్టెన్సీ అంటే స్థిరంగా నిలబడండి. క్రమంగా పనిచేయండి, స్థిరంగా నిలబడండి, ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. అంతే తప్ప ఈరో దెబ్బ అక్కడో దెబ్బ. నిజంగా చెప్పు, ఒకసారి నీతో నువ్వు డిస్కస్ చేయి. జనవరి మొత్తంలో నీ సొంత ప్లాన్లు ఎన్ని? మరి ఎక్కడి నుంచి వస్తుంది? నాకు పెద్ద పీవీ రావాలి, పెద్ద చెక్ రావాలి, ఎట్లా వస్తుంది మిత్రమా? నువ్వు పట్టుమని 10 ప్లాన్లు చెప్పలేదు, నాకు సక్సెస్ అవుతలేదు, నాకు టీం వస్తలేదు అని నువ్వు చేతులు పిసుకుంటే ఏమన్నా ఉన్నదా? అర్థం అవుతుందా మీకు? హార్డ్ వర్క్ చేయాలి. అంటే ఇక్కడ చూడండి, విజయానికి రహస్యాలు లేవు. నాకు ఇంగ్లీష్ అంత పెద్ద రాదు కాబట్టి చదువుతలేను, మీరు చదువుకోండి. విజయానికి రహస్యాలు లేవు. ఇది ప్రిపరేషన్, హార్డ్ వర్క్ మరియు వైఫల్యం నుండి నేర్చుకోవడం ఒక ఫలితం. మీరు బ్యాంకులోకి వెళ్ళండి. బ్యాంక్ ఉంటాయి కదా,
డబ్బులు వేసుకునే బ్యాంకు, డబ్బులు తీసుకునే బ్యాంకులు ఉంటాయి కదా, బ్యాంక్ డిపాజిట్ వేసి విత్డ్రా చేసే ఒక కౌంటర్ కాడ మీరు చూడండి, కౌంటర్ కాడ రోజుకు ఒక వ్యక్తి పోయి జస్ట్ ఇట్లా చేయి పెట్టి వస్తాడు, చేయి పెట్టి వస్తాడు, చేయి పెట్టి వస్తాడు, చేయి పెట్టి వస్తాడు. ఒక 1 year తర్వాత అది నున్నగా అయిపోతుంది, అరిగిపోతుంది. మరి వీళ్ళందరూ పోయి రాకి రాకి వస్తారా? రాకి రావట్లేదు దాన్ని, జస్ట్ ఇట్లా టచ్ చేసి. అంటే ఇక్కడ అర్థమైంది ఏంటంటే, మీరు ఏదైతే అవకాశాన్ని తీసుకున్నారో, ఈ అవకాశంలో ఏం పని చేయాలని మీ అప్లయన్స్ మీకు చెప్తున్నాడో ఆ పనిని ఎవ్రీడే చేయండి. అదేమైతుందంటే నాలికే అరిగిపోతుంది, నాలికే సాప్ అవుతుంది, అయితే టీం వస్తుంది. 2 రకాల బెనిఫిట్. అయితే ఒకటి, నాలికే చెప్పడం వల్ల చెప్పి 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 ఏమవుతుంది, సాప్ అవుతుంది. మీరు అయ్యగారు చూడండి, పెళ్లి చేసే అయ్యగారు తిట్టినా కూడా మంత్రం చదివినట్టే అనిపిస్తుంది. ఎందుకు? ఆయన మంత్రాలు చదివి 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 ఉన్నాడు కాబట్టి తిట్టినా కూడా మంచిగా వినసొంపుగా అనిపిస్తుంది. సేమ్ ఇది కూడా అంతే. మీరు చేసే ఈ బిజినెస్ లో ప్రాణం పెట్టి చేయండి, ప్రాణం పెట్టి ఎవ్రీడే చేయండి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ చూడు కింద మీకు దీంట్లో ఉన్నట్టు మొదటి డే, రెండో డే, మూడో డే, అట్లా అంటే మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం, మూడో సంవత్సరం, 4వ సంవత్సరం వరకు ఏమైంది, జస్ట్ ఇట్లా ఫింగర్ టిప్స్ ఒక్క చిటికన వేలుతో ఇలా అంటే అలా దొర్లుకుంటూ వెళ్ళిపోతుంది. ఏదైనా అంతే. మీరు వెస్టీజ్ లో నాకు రాదు అంటే రాదు, నాకు వస్తుంది అంటే వస్తుంది. దాన్ని ఎవ్రీడే హార్డ్ వర్క్ చేస్తూ ఉండండి. ఓకే, క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా. మరొకసారి రిమైండర్ చేస్తున్నా, మనం ఈ రోజు మాట్లాడుకున్న టాపిక్ విల్లింగ్ టు చేంజ్. నెక్స్ట్, విల్లింగ్ టు లెర్న్, డిసిప్లిన్, ఫోకస్, కమిట్మెంట్ అండ్ హార్డ్ వర్క్. ఇది నేను ఈరోజు మీకు ఇచ్చినటువంటి సబ్జెక్ట్. మీ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, గతం మంచిగా వినండి, తొందరపడకండి, హ్యాండ్ రైజ్ చేద్దు, రాగండి ఆగండి. గతం మనల్ని మార్చాలి, గతం మనల్ని మార్చాలి. భవిష్యత్తుని ఎవరు మార్చాలి? నేను మార్చాలి. అర్థమైందా క్లియర్గా? గతం వల్ల నేను మారాలి, కానీ భవిష్యత్తును మాత్రం నేనే మార్చాలి అనే ఒక కమిట్మెంట్ ఉండాలి. మంచి పాయింట్ వినండి. పని చేస్తూ ఫలితం రావాలని పూజలు చేస్తే, పని చేస్తూ ఫలితం రావాలని పూజలు చేస్తే అది శ్రమతత్వం అవుతుంది. కానీ పూజలు మాత్రమే చేస్తూ ఫలితం రావాలని ఆశిస్తే అది మూర్ఖత్వం అవుతుంది. మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నా. బిజినెస్ లో నా డౌన్ లైన్ చేస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను కాకుండా, నేను శ్రమతో కూడుకోవాలి. అంటే ప్రతిరోజు నేను పని చేస్తూ భగవంతుని ప్రేయర్ చేస్తే అది శ్రమతత్వం, భగవంతుడు చూస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. కానీ పూజలే చేస్తా, ఇంట్లో కూర్చుంటా, మన భారతదేశంలో సోమవారం నుంచి శనివారం వరకు అన్ని దేవుళ్ళే ఉన్నారు, ఆదివారం కూడా ఉన్నట్టున్నారు. అన్ని పూజలే చేస్తా, నేను ఇంట్లోనే కూర్చుంటా అంటే, ఇంట్లోనే కూర్చొని నాకు సక్సెస్ రావాలంటే అది మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి ఈ పాయింట్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. గతం మనం వల్ల మారాలి, గతం వల్ల మనం మారాలి, భవిష్యత్తును మనమే మార్చాలి. ఓకే, హార్డ్ వర్క్ చేస్తూ సక్సెస్ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్. ఇక్కడ మీకు ఒక పాయింట్ ఏమంటున్నాడు అంబేద్కర్ గారు చూడండి, జీవితం సుదీర్ఘం కాకుండా గొప్పగా ఉండాలి. నిజంగా ఈ వర్డ్ విన్నప్పుడైతే నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. ఎందుకంటున్నా అంటే, గొప్ప గొప్ప వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు బతకలే, 100 ఏళ్ళు బతకలే. మీరు చూడండి, ఒక ఆ చాలా మందిని చూడండి, ఎవరు, భగత్ సింగ్ని చూడండి, సుభాష్ చంద్రబోస్ చూడండి, స్వామి వివేకానందన్ చూడండి, మేధావులు, బ్రూస్లీని చూడండి, హిస్టరీని క్రియేట్ చేసిన మేధావులు బతికింది చాలా తక్కువ కాలమే, కానీ ఈ రోజు కూడా వాళ్ళ జీవితం చెప్పుకుంటున్నాం. అందుకే వెస్టేజ్ లో నేను చేయన 20 ఏళ్ళు అవుతుంది, ఏమైనా అంటే అదే బ్రాంజ్ క్వాలిఫై అయితలేను. అట్లా బ్రతకకండి. ఓకేనా? నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఎప్పుడు స్టార్ట్ అయినా అంటే, నేను 5 సంవత్సరాలు అవుతుంది వెస్టేజ్ స్టార్ట్ చేసి. ఏ పొజిషన్ లో ఉంటే, పోయిన నెల కొద్దిగా ఒక 2 పాయింట్లతోటి నాన్ క్వాలిఫై అయినా. ఇగో ఇలా చెప్పుకునే సిగ్గుసేటి, ఇలా చెప్పుకునే విధంగా ఉండద్దు. హిస్టరీ క్రియేట్ చేయాలి, వీలైనంత త్వరగా సక్సెస్ ని తీసుకోవాలి. అంటే నేను చెప్పిన ఈ 6 పాయింట్స్ పాటించండి. ఓకే, టైం చాలా తక్కువ ఉంది, సో నేను ఏమన్నా ఎక్కువ టైం తీసుకుని ఉంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు హోస్ట్. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస ఖచ్చితంగా అవుతుంది. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సార్. వినోద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సచ్ ఎ వండర్ఫుల్ సబ్జెక్ట్ సార్. 6 పాయింట్స్ కూడా దాదాపు
చాలా వరకు నేను రాసుకున్నాను, అట్ ది సేమ్ టైం నేర్చుకున్నాను. ఆ టోటల్లీ చూసినట్లయితే అన్ని మనకు తెలుసు వచ్చు అనేటట్లు అనిపిస్తుంది, కానీ ఇది కాదు. ఆచరణలో పెట్టాలి, ఆచరణలో పెట్టి దాన్ని ఎప్పుడైతే మనం అభివృద్ధి చేసుకుంటామో అది కదా సక్సెస్ అంటే. సార్ చాలా పాయింట్స్ కనెక్ట్ అయ్యారు సార్. ఇది కాదు, ఒకటి కాదు, చాలా చాలా. విజయానికి రహస్యాలు లేవు, ఓన్లీ ప్రిపరేషన్ మరియు హార్డ్ వర్క్ మరియు వైఫల్యాల నుండి మనం ఎక్కడైతే అంటే వ్యతిరేకత వస్తుందో అక్కడి నుండి మనం నేర్చుకుని ముందుకు వెళ్ళాలి. ఇలాంటి పాయింట్స్ చాలా చాలా కనెక్టివిటీ ఉంది సార్. నెక్స్ట్ లాస్ట్ లో అంబేద్కర్ గారు చెప్పిన పాయింట్ అయితే అల్టిమేట్ సార్. ఎందుకంటే ఎస్. ఆ ఏంటిది, చాలా కాలాలు బతకడం కాదు, ఆ కొంతకాలం బతికినా సరే అది గొప్పగా తరతరాలు చెప్పుకునేటట్లు మనం నిలబడాలి. ఆ విధంగా కదా మనం బతకాలి. సచ్ ఎస్. వండర్ఫుల్ సెషన్ సార్. సో ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ది మంత్ మీరు ఇచ్చిన సబ్జెక్ట్ తో ఖచ్చితంగా ఈ యొక్క ఫిబ్రవరిలో మంచి అచీవ్మెంట్స్ టీం సభ్యులందరూ తీసుకుంటారని, అదే విధంగా వాళ్ళ యొక్క ఇంకా ఇంకా ఏది కావాలని సార్ దానికి తగ్గ అన్ని విధాలు కూడా సపోర్ట్ చేస్తామని సాయి గారు, సూర్య గారు, అదే విధంగా క్రాస్ లైన్స్ అనిల్ గారు అందరం కూడా చక్కగా ముందుకు వెళ్తాం సార్. ఇటువంటి సబ్జెక్ట్ మళ్ళీ మళ్ళీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వినోద్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ లీడర్స్. కాల్స్ తీసుకుందాం సార్. ఎస్ సార్. ఎస్. కాల్స్ తీసుకుందాం. ముందుగా సూర్య సార్, నాకు ఈ యొక్క బిజినెస్ ని పరిచయం చేసి నాకు ఆర్థిక స్వతంత్రాన్ని కల్పించిన మొదటి వ్యక్తి సార్. సూర్య సార్, ప్లీజ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వినోద్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. మూర్తి కవిత గారు గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ గ్రేట్ ఆపర్చునిటీ. మంత్ స్టార్టింగ్ లోనే మా శ్రీకాకుళం టీమ్ కి ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చినందుకు మీకు పేరు పేరున ధన్యవాదాలు. ప్రతి పాయింట్ కూడా నేను రాసుకున్నాను సార్. నేను రాసుకోవడమే కాదు, స్క్రీన్ షాట్లు కూడా తీసుకున్నాను సార్. ఇదిగోండి మొత్తం నేను జరిగింది. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతి పాయింట్ కూడా రాసుకున్నాను. 6 పాయింట్స్ చెప్పారు. ఇవి మేము ఇంకా దీని డైరీలో ఉన్నట్లయితే ఈ పాయింట్స్ ని మా టీం వాళ్ళతో డిస్కస్ చేస్తాం సార్. ఎందుకంటే ఈ పాయింట్స్ డిస్కస్ చేయాలని అర్హత ఉండాలి. ఏదో మీరు చెప్పారని చెప్పేసి మేము వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం కాదు. సో ఈ 6 పాయింట్స్ కూడా మేము మా టీమ్ తో డిస్కస్ చేయాలంటే వెదర్ వీఆర్ క్వాలిఫైడ్ ఆర్ నాట్ అనేది మేము చెక్ చేసుకున్న తర్వాత మేము మా టీం వాళ్ళకి ఇస్తాం సార్ డెఫినెట్ గా. ఎందుకంటే ఇది మీలాంటి గొప్ప లీడర్స్, ఒక 5 lakhs ప్లస్ మంచి సబ్జెక్ట్ తో ఉన్న లీడర్లు మాత్రమే చెప్పాల్సిన పాయింట్స్ ఇవి. ఇందులో కొన్ని ఏమైనా మేము చెప్పడానికి అవకాశం ఉంటే మా టీం వాళ్ళకి మేము పంపిస్తాము. Yes. చాలా విషయాలు అయితే నేర్చుకున్నాం సార్. మార్పు నాతో స్టార్ట్ అవ్వాలన్నారు, Yes. ఇది నా బిజినెస్ అన్నారు. ఇలాంటి పాయింట్స్ చాలా హార్ట్ గా టచ్ అయ్యి, తర్వాత వినోద్ గారు చెప్పినట్లు లాస్ట్ పాయింట్ ఎంత కాలం బ్రతికేమనేది కాదు, ఎంత గొప్పగా బ్రతికేమనేది చాలా ఇంపార్టెంట్ అనే పాయింట్స్ చెప్పారు. ఈ 6 పాయింట్స్ కూడా క్యారెక్టర్ కి సంబంధించి, క్యారెక్టర్, హ్యాబిట్స్, అసోసియేషన్, నెగిటివిటీ, గ్యాప్ బేస్, ఈగో, ఈ పాయింట్స్ కూడా బాగా కనెక్ట్ అయ్యాయి సార్. ఫోకస్ అనే పాయింట్ ఇంకా బాగా కనెక్ట్ అయింది. పని పైన దృష్టి పెట్టండి, ఇంకా దేనిపైన పెట్టొద్దని అని చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. అండ్ కన్సిస్టెన్సీ, పర్సిస్టెన్సీ కోసం కూడా చెప్పారు. నిజంగా ఈ రెండు మనకి ఒక కాయిన్ కి బొమ్మ బొరుసు లాంటివి. కన్సిస్టెన్సీ ఎంత ఇంపార్టెంట్, పర్సిస్టెన్సీ కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ వీటన్నిటిని పక్కన పెడితే మిమ్మల్ని చూడగానే, అంటే మిమ్మల్ని ఈరోజు చూడగానే నాకు ఏమనిపించిందంటే ఒక పురుషోత్తం దాస్ గారిని చూసినట్లు తెలిపోయింది సార్. నా దృష్టి అంతా తెలిపోయింది అనమాట. తర్వాత వడ్డేమాన్ శ్రీనివాసరావు గారు చూసినట్లు అట్లా అనిపించింది సార్ వెంటనే. అంటే ఆ పీరియన్స్ అట్లా కనిపించింది. ఎర్లీ మార్నింగ్ అంత చక్కగా తయారై, మీ బ్యాక్గ్రౌండ్ కూడా మీ యొక్క ఇల్లు కనిపిస్తుంది సార్. మీ యొక్క సంపద కూడా మాకు కనిపిస్తా ఉంది. అంటే వెస్టేజ్ ద్వారా మీరు క్రియేట్ చేసుకున్న సంపద కూడా కనిపిస్తా ఉంది. అండ్ మీరు, మీ మీ మేడం గారు, కవిత గారు, మీ పిల్లలు బాగుండాలి, ఇంకా బాగుండాలి, ఇంకా టాప్ రేంజ్ కి వెళ్ళాలి, విఎంసీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మేము మీకు ఇచ్చే గిఫ్ట్ ఏదైనా ఉందంటే ఆ దేవుడు మీకు అన్ని చేయడానికి, మీ టీం కి బలమైన సబ్జెక్ట్ ఇవ్వడానికి మీకు దేవుడు శక్తులు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇలాంటి సెషన్స్ అప్పుడప్పుడు మాకు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఎంత గొప్పటి అవకాశం ఇచ్చినందుకు. అండ్ మీ ట్రైనింగ్ తర్వాత కూడా నేను 1 lakh క్రాస్ చేయడం జరిగింది. మీ ట్రైనింగ్ తర్వాతనే మేము క్రౌన్ క్రాస్ చేయడం జరిగింది. అండ్ మీ ట్రైనింగ్ సందర్భంలోనే నేను మొదటిసారి స్టేజ్ పైన నాకు ఆ పీపీటీతో ట్రైనింగ్ వచ్చే అవకాశం కూడా మీ ద్వారానే వచ్చింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీ ట్రైనింగ్ తర్వాత చాలా మందిలో చాలా మార్క్స్ మేము తీసుకొచ్చాము, చాలా చేంజెస్ కనిపించే చాలా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా మంచి మంచి సక్సెస్ మేము అందరం తీసుకొని మేము మీకు గిఫ్ట్ గా ఇవ్వబోతా ఉన్నాము. అండ్ ఈ June 2nd సాయి గారు, వినోద్ గారు, అనిల్ సార్, చంద్ర సార్ అండ్ నేను, మా 5గురం కలిసి
జూన్ 2nd ఆ టైంకి వీళ్ళందరూ రౌండ్స్ కంప్లీట్ చేస్తాం సార్. నాది అయిపోయింది, మిగతా వాళ్ళందరూ కూడా అప్పటికి అంటే పిన్ లెవెల్ అంటే యాక్టివ్ క్రౌన్ లెవెల్ ని కంప్లీట్ చేసి మేమే శ్రీకాకుళం జిల్లాలో ఒక బూట్ క్యాంప్ పెట్టి ఆ రోజు మినిమం 20 to 30 కార్స్ లాంచ్ చేద్దామనే ప్లాన్ తో మేమైతే ఉన్నాం. అందరం కూడా కలిసికట్టుగా ఉన్నాం, ఒక టీం పరంగా ఉన్నాం సార్. ఇదంతా కూడా మీలాంటి వాళ్ళు సపోర్టే సార్. మీరు ఇంకా మాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, అద్భుతమైన సెషన్ మాకు ఇచ్చిన. థ్యాంక్ యూ సో మచ్. లైఫ్ లాంగ్ మేము మీకు రుణపడి ఉంటాం సార్. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ కమిట్మెంట్, హ్యాట్స్ ఆఫ్ టు థ్యాంక్ యూ. యువర్ కన్సిస్టెంట్. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్ సో సార్. థ్యాంక్ మచ్. యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఉంటాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. వినోద్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అదేవిధంగా మా అందరికి గ్రేట్ మెంటర్ అండి ఒక సాయి కుమార్ గారు అని ఒక అద్భుతమైన లీడర్ ఆధ్వర్యంలో మేమందరం ఉన్నాం, కమిట్మెంట్ గా వర్క్ చేస్తూ ఉన్నాం. సాయి కుమార్ గారు ప్లీజ్ సార్. సార్ అన్మ్యూట్ ఇచ్చాను. సాయి కుమార్ గారు అన్మ్యూట్ ఇచ్చాను. సాయి సార్ అన్మ్యూట్ ఇచ్చాను. సాయి సార్. మేబీ టెక్నికల్ ఏమైనా ఇష్యూ ఉండవచ్చు సార్. ఓకే, నెక్స్ట్ ఒకసారి ప్లాన్ చేస్తాం సార్. సాయి సార్ మళ్ళీ రెడీగా ఉండండి. సార్ అదే విధంగా వన్ అండ్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ నర్సనంపేట నుంచి పండుగ గారు ప్లీజ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ పండుగ గారు. సార్ మూర్తి సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా చాలా హ్యాపీగా ఉంది సార్. మీ చేతుల మీదుగా నా కార్ ఓపెనింగ్ అయింది సార్. అది లైఫ్ లాంగ్ లో నేను మర్చిపోలేను సార్. చాలా స్వీట్ మెమోరీ సార్. మీరిచ్చే మీటింగ్ తర్వాత నా బిజినెస్ 50% రేంజ్ అయింది సార్. నా అందరిలో నా టీం కానివ్వండి, గ్రోత్ కానివ్వండి, పీబీ కూడా డిసెంబర్ కి బట్ లాస్ట్ మంత్ జనవరికి 50% సార్. అంటే మీ మీటింగ్ తర్వాత 50% అనేది నా బిజినెస్ లో గ్రోతింగ్ వచ్చింది సార్. నా టీంలో నిజంగా వండర్ఫుల్ సార్. బట్ ఈరోజు సబ్జెక్ట్ కూడా ఎలా ఉందంటే ఓవరాల్ గా అంటే ఎంత ఎదిగితే అంత ఒదుగుండాలి అనేది మీ దగ్గర నిజంగా సార్. మీ దగ్గర చాలా నేర్చుకుంటుంటాం. అందులో మాత్రం ఎంత ఎదిగితే అంత ఒదుగుండాలని అది కనబడుతుంది సార్. ఇంకొక పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయింది సార్. ఇంటి బయట రాయిలా ఉండకూడదు, ఇంటి దూరంగా పర్వతంలా ఉండాలి అనేది చాలా కనెక్ట్ అయింది సార్. నిజంగానే సార్. అంటే బ్రాంజ్ సిల్వర్ లో ఉంటే వేరేగా ఉంటది. బట్ మంచి సక్సెస్ తీసుకొని ఒక గోల్డ్, డైమండ్, ఒక మంచి లెవెల్ ని అచీవ్మెంట్ అయ్యి మంచి ఎక్కి తీసుకుంటే దాని రేంజ్ అయ్యేది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా మీకు చూసి చాలా హ్యాపీగా ఉంటది. నా లైఫ్ లో గార్డెన్ కోచ్ సార్. ఎందుకంటే ప్రతి దానికి కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు సార్. బట్ లైఫ్ లాంగ్ ఇలానే సపోర్ట్ చేయాలి. మా సూర్యబాయి గారు అన్నట్లు మేడం గారికి, మీకు, మీ పిల్లలకి అంటే మేము కోరుకునేది ఇంకేం లేదు సార్. ఇంకేటి ఇవ్వలేము మీకు. మీరు అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ పండుగ గారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాగే ప్లాన్ చేస్తూ చాలా మందికి మీరు రోల్ మోడల్ గా ఉంటారు సార్. చాలా మందిని ఇన్స్పిరేషన్ చేస్తారు మీరు. డెఫినెట్ గా మంచి సక్సెస్ తీసుకోవాలి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వినోద్ సార్. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పండుగ గారు. థ్యాంక్ యూ. సాయి కుమార్ సార్ ప్లీజ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ అండి. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. మూర్తి సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్ సెషన్ అండి. సో మీ ఫీడ్బ్యాక్, మీరు చెప్పే పాయింట్స్ ఏవైతే వాటికి ఫీడ్బ్యాక్ ఇచ్చేంత స్థాయికి అయితే నేనైతే ఇంకా రాలేదు. అండ్ కొత్త హౌస్ అనుకుంటున్నా. మేబీ లాస్ట్ ఇంకా అంటే ఒక నెట్వర్క్ గ్రో అవుతున్నారు అంటే షో చేసుకునేటట్టుగా. బట్ ఏంటంటే కార్ నార్మల్గా ఇప్పటి వరకు కూడా మీరు చూస్తున్నా, మీరు ఏదైతే రెగ్యులర్ గా వీడియోస్ గట్టా అండ్ జూమ్ కానీ ఏదైతే చెప్తా ఉంటారో సో దాంట్లో మేము చూసేవాళ్ళం. బట్ మీ యొక్క ఇల్లు కూడా ఈరోజు ఇప్పుడు నేను చూస్తున్నా. లాస్ట్ ఎప్పుడు ఒక 3 months అనుకుంటా అప్పుడు కన్స్ట్రక్షన్ ఉండేటప్పుడు మీరు పెట్టున్నారు. అండ్ ఈ రోజు అదే ఇంట్లో మీరు ఇప్పుడు సెషన్ అనేది మాకు ఇవ్వడం చాలా వండర్ఫుల్ సార్. చాలా థ్యాంక్ యూ సార్. అండ్ పాయింట్స్ లో అయితే కొన్ని పాయింట్స్ అయితే మాత్రం చెప్పాలంటే చాలా గట్స్ ఉండాలి సార్. సో అటువంటి పాయింట్స్ ఈరోజు మీరు చెప్పున్నారు. అందులో ఒక పాయింట్ అనేది వండర్ఫుల్ సార్. అంటే చాలా ఉంటాయి. అందులో ఒకటి
టీం ని గెలిపించాలి, టీం కోసం నేను చేస్తుంటాను అనేసి కాదు. సో నువ్వు డెవలప్ అవ్వాలి అనేసి మీరు అన్నారు. సో ఆ పాయింట్ యాక్చువల్ గా చెప్పాలి అంటే ఆ, చాలా ధైర్యం ఉండాలి సార్. ఎందుకంటే మీ యొక్క టీం మెంబర్స్ కూడా ఆల్రెడీ ఉన్నారు. సో చాలా మంది నెగిటివ్ అనుకుంటారు, బట్ ఏంటంటే మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్. సో ముందు మన యొక్క ప్యాషన్ ఏదైతే ఉందో, సో మనం దేనికి వచ్చామో అనే దానికోసం కానీ మనం చూసుకున్నట్లయితే, సో ఆటోమేటిక్ గా కొంతమందిని డెవలప్ చేస్తున్నట్టే. సో ఈ రోజు నేను ఒక క్రౌన్ అవ్వాలి అనుకున్నట్లయితే ఇంకొక రిమైనింగ్ 2 టీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉండే వ్యక్తులు నేను డెవలప్ చేయాలి. సో అక్కడ ఏంటంటే అది కూడా ఒకనొక టీమ్. సో అలాంటి పాయింట్స్ అనేది చాలా అల్టిమేట్ సార్. సో ఈ రోజు మీరు చెప్పున్నారు. సో చాలా వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ పాయింట్స్ అనేవి చెప్పున్నారు. అండ్ లాస్ట్ ఏదైతే ఉందో, సో కలకాలం దానికి మనకి ఇంకొకటి ఉంటుంది, ఆ కాగిలా కాకుండా హంసలా కొంతకాలం అనేది బ్రతికిన చాలు అనేటట్టుగా. సో గొప్ప గొప్ప వ్యక్తులు ఎప్పుడు కూడాను ఎక్కువ సంవత్సరాలు బ్రతకలేదు, బట్ ఏదో ఒకటి హిస్టరీని క్రియేట్ చేసే వాళ్ళు తక్కువ టైంలోనే క్రియేట్ చేశారు కనుక వాళ్ళ పేర్లు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. సో ఇలా కొన్ని చాలా పాయింట్స్, వండర్ఫుల్ పాయింట్స్ అని చెప్పుకున్నాం సార్. చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మాకు ఎప్పటికి కూడాను మా వాళ్ళు మీకు ఏం లేకపోయినా కూడాను, బట్ మేము ఇలా పిలవగానే మాకు అతి ఎక్కువ ట్రైనింగ్స్ ఇస్తున్న వ్యక్తులు మీరే సార్, క్రాస్ టీమ్స్ నుంచి. సో మా యొక్క లీడర్స్ ఇవ్వటం అది వేరే, ఎందుకంటే మా ద్వారా బిజినెస్ వస్తుంది. బట్ బయట టీం నుంచి అంటే మా నుంచి మీకు ఏమి రాకపోయినా కూడా మేము సరే ఇలా ఒక సెషన్ అనగానే చాలు వెంటనే ఏ టైంలో చేయాలి, ఏ టైంకి అనేసి మీరు అని మాకు ఇవ్వటం అనేది చేస్తున్నారు. చాలా థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్ యూ. మీ యొక్క టీంకి, మీ ఫ్యామిలీకి సో ఎప్పుడు కూడా మంచి జరగాలని మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అతి తక్కువ టైంలో మీరు ఒక విఎంసీఎం మెంబర్ గా ఉండాలి అని మేము కోరుకుంటున్నాం సార్. నేను అండ్ ఇక్కడ ఎంటైర్ టీం ఎవరైతే ఉన్నారో అందరు కోరుకోవడం, ఎందుకంటే అప్పుడు ఇంకా పవర్ఫుల్ గా ఉంటది. సో ఈసారి మాకు ఇంకా ట్రైనింగ్స్ ఇస్తున్నారని మేము చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు అతి తక్కువ టైంలోనే ఈ ఇయర్ లో అది క్రాస్ అవ్వాలని మేమంతా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు సెషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సాయి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సాయి కుమార్ గారు, థ్యాంక్ యూ. మీ యొక్క సూచన సలహాలతో ఖచ్చితంగా ముందుకు వెళ్ళి మీరు అనుకున్నది ఖచ్చితంగా చేసి తీరుదాం. థ్యాంక్ యూ. అదేవిధంగా సార్ టీం నుండి కూడా కొంతమంది జాయిన్ అయ్యారు. డియర్ లీడర్స్ అందరికి కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది, ఎందుకంటే సార్తో మాట్లాడే అవకాశం వచ్చింది కనుక. సార్ కొంచెం టైం అయినా మా కోసం వెయిట్ చేయండి సార్, అందరికి కూడా అవకాశం ఇద్దాం సార్. తప్పకుండా సార్, తప్పకుండా, షూర్, తప్పకుండా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. డియర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో మీకు కనెక్ట్ అయిన పాయింట్ అట్ ది సేమ్ టైం ఈ మంత్ ఏదైనా పిన్ లెవెల్ ఇచ్చి చేస్తే ఆ పాయింట్ అట్ ది సేమ్ టైం మీ డ్రీమ్ ఏదనుకుంటున్నారో సార్కి షార్ట్ అండ్ స్వీట్ గా ఒక కొద్ది సెకండ్స్ లో తేల్చాలని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. సో సార్ టీం నుండి పుట్ట అఖిల్ గారి బ్రదర్ పుట్ట మధు గారు అండి, సచ్ వండర్ఫుల్ లీడర్ సార్. ప్లీజ్ సార్, పుట్ట మధు గారు. గుడ్ మార్నింగ్ సార్, వినోద్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ మూర్తి సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మంచి సబ్జెక్ట్ ఈ రోజు అయితే నేను నేర్చుకున్నా సార్. సో ఈ రోజు చెప్పినటువంటి ప్రతి ఒక్క పాయింట్ నా కోసం, నా సక్సెస్ కోసం చెప్పారని నేను భావిస్తున్నా. సో డెఫినెట్లీ ఈ రోజు నేను నేర్చుకున్న దాంట్లో పాయింట్ ప్రతి ఒక్క పాయింట్ తూచా తప్పకుండా పాటిస్తాను సార్. డెఫినెట్లీ ఈ రోజు చాలా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే ఫోకస్ సార్. సో పని పైన దృష్టి పెట్టాలి, దాంతో పాటుగా కమిట్మెంట్, దాంతో పాటుగా హార్డ్ వర్క్ సార్. సో ఇవి చేస్తే మాత్రం డెఫినెట్లీ సక్సెస్ అనేది వస్తుంది. సో నేర్చుకున్నాం సార్ ఇవాళ. సో ఖచ్చితంగా ఈ మంత్ స్టార్ కావాలని ప్లాన్ చేసుకుంటున్నా సార్. సో డెఫినెట్లీ అవుతాను. దాంతో పాటుగా ఈ ఇయర్ ఎండింగ్ కల్లా సో క్రౌన్ బ్రేక్ చేయాలి, 2 lakh తీసుకోవాలి సార్. సో మీ అండర్ లో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్ మధు వినోద్ గారు. సార్. విష్ యూ థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మధు గారు. థ్యాంక్ యూ మధు గారు, అఖిల్ గారు, మధు గారు బ్రదర్స్ వండర్ఫుల్ గా టుగెదర్ గా రాక్ చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఆంధ్ర తెలంగాణలో మీ పేరు అనేది చాలా వండర్ఫుల్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మధు గారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ దిస్ మంత్ న్యూ బ్రాండ్ సిల్వర్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ గారు, ప్లీజ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సిగ్నల్ ఉన్న పాయింట్ దగ్గర వచ్చి మాట్లాడండి. ఓకే సార్. వాయిస్ రావట్లేదు సార్. సార్ ఓకే సార్, వాయిస్ ఎస్ సార్, ఇప్పుడు మాట్లాడండి. థ్యాంక్ యూ సార్ సో మచ్ సార్. ఏంటంటే మా విలేజ్ లో కొంచెం సిగ్నల్ ప్రాబ్లం సార్. థ్యాంక్ యూ సార్, చాలా వండర్ఫుల్ సెక్షన్ సార్.
లైవ్ లో నేను ఆల్రెడీ మీ సెక్షన్ అనేది విన్నాను సార్. విన్న తర్వాత నేను డిసిషన్ అనేది తీసుకోవడం జరిగింది. ఏ విధంగా అయినా సరే నేను కార్ తీసుకోవాలని కమిట్మెంట్ గా వర్క్ చేయడం అనేది జరుగుతుంది సార్. అదే విధంగా ఈ మంత్ నేను నా సిల్వర్ డైరెక్టర్ లెవెల్ కూడా కంప్లీట్ చేశాను సార్. మీరు చెప్పే సెక్షన్ లో నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ వచ్చేసరికి క్రమశిక్షణ సార్. ఈ బిజినెస్ లో ఏంటంటే డిసిప్లిన్ అనేది చాలా అవసరం. అది లేకుండా ముందుకు వెళ్ళాలి. అదే విధంగా మన టీం కూడా నడిపిస్తున్నామంటే మనం ముందు చేస్తుంటేనే వాళ్ళు కూడా నడుస్తారు అనే చక్కటైన పాయింట్స్ చాలా చెప్పారు సార్. మీరు చెప్పిన పాయింట్స్ అన్ని కూడా నేను నోట్ చేసుకు మళ్ళీ ఒక 2 సార్లు నేను అన్ని కూడా వీడియో అనేది వాచ్ చేసిన తర్వాత మళ్ళీ నేను నా టీం కూడా నేను నేర్పిస్తాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ సెక్షన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమ్ కుమార్ గారు. ఆల్ ది బెస్ట్. విత్ యువర్ సపోర్ట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ ప్రేమ్ కుమార్ గారు. ఇదే విధంగా కొంచెం ఎర్లీగా స్టార్ ఫినిష్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అదే విధంగా డైలీ అసలు ఈ జూమ్స్ కంటిన్యూ చేస్తాను, అన్ని విధాలు సపోర్ట్ చేస్తానంటే నా స్టూడెంట్ అని చెప్పుకోవచ్చు, ఒక యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అని చెప్పుకోవచ్చు సార్. ప్రసాద్ గారు అని. ప్రసాద్ గారు ప్లీజ్ సార్. సార్ విన్నా సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ ప్రసాద్. సార్ మూర్తి సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఎర్లీ మార్నింగ్ మాకు ఈ మంత్ స్టార్టింగే మీ సెషన్ అందించినటువంటి వినోద్ కుమార్ సార్కి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సార్ నేను స్టార్టింగ్ ఏదైతే జాయిన్ అయ్యానో వినోద్ సార్ మీ సెషన్ నాకు సెండ్ చేయడం అయితే జరిగింది సార్. సో అది నేను చూసి డిసైడ్ అయ్యాను నేను బిజినెస్ చేయాలని. సో ఈరోజు సెషన్కి వచ్చేసరికి చాలా బాగా కనెక్ట్ అయ్యింది సార్. చాలా పాయింట్స్ కనెక్ట్ అయ్యాయి. ఏంటంటే కమిట్మెంట్ అనేది మన వెస్టేజ్ ద్వారా, ట్రూ వెస్టేజ్ ద్వారా తీసుకోవాలి. డ్రీమ్స్ అండ్ టీమ్తో తీసుకోవాలి. తర్వాత మనం అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో అప్లయన్స్ అండ్ లైఫ్ లైన్స్తో కమిట్మెంట్ అనేది తీసుకోవాలి. మెదడులో నిర్ణయం అనేది తీసుకుంటాం, ఒక కమిట్మెంట్ అనేది హృదయంతో తీసుకుంటాం అనేది మాత్రం చాలా బాగా కనెక్ట్ అయింది సార్. ఇలా చాలా పాయింట్స్ అనేవి నాకు కనెక్ట్ అవ్వడం అయితే జరిగాయి. సో నేను ఏదైతే అనుకున్నానో ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వడానికి ఈ సెషన్ అనేది ఈ మంత్ నాకు చాలా బాగా ఉపయోగపడింది సార్. ఇలాంటి సెషన్స్ అనేవి మాకు చాలా బాగా ఇవ్వాలి, ఇంకా నేర్చుకోవాలి సార్ మేము ముందు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంతటి అవకాశం ఇచ్చినందుకు. నా డ్రీమ్ వచ్చేసరికి 6 నెలల్లో కార్ అనేది నేను బుక్ చేయాలి. నా చెక్ అనేది 50 to 60,000 అనేది ఉండాలి. నా పిన్ లెవెల్ అనేది స్టార్ డైరెక్టర్ అయి ఉండాలి. ఈ ఇయర్ ఎండింగ్కి నేను క్రౌన్ డైరెక్టర్ ఫినిష్ చేయాలి సార్. ఇది సార్ నా డ్రీమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఇంతటి అవకాశం ఇచ్చినందుకు. సార్. సూపర్ సార్. దానికి తోడు కొంచెం మీ రవితేజ లాగా ఇంకొక పాయింట్ యాడ్ చేయండి సార్. నా ఫేస్ లో స్మైల్ ఉండాలని చెప్పేసేయండి. బాగుంటది. 100% సూపర్ సార్. సార్. సూపర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఆల్ సార్. ది బెస్ట్. థ్యాంక్ యూ Yes, సో all మచ్. the best, sir. Thank you. స్మైలీ ఫేస్ సార్. ఎన్ని హడిల్స్ ఉన్నా, ఎంత ఇది ఉన్నా సార్, ఎప్పుడు కూడా ఫేస్ మీద స్మైల్ ఉంటుంది సార్. Yes, yes. అది ఆటోమేటిక్ ఉంటది కాబట్టి చెప్పలేదు అన్నట్టు. Good, good. Super. థ్యాంక్ యూ ప్రసాద్. విష్ యూ వెల్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ All అండ్ the నీడ్స్ best, అండి. థ్యాంక్ యూ Prasad సార్. థ్యాంక్స్. Thank you, sir. అదే విధంగా లోకేష్ గారు ఫ్రమ్ టెక్లీ సార్. ప్లీజ్ సార్ లోకేష్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. వినోద్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. మూర్తి సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. సార్ మా ఇంటికి రోజు వచ్చే దైవం మీరు సార్. సార్ మా థ్యాంక్ యూ ఇంటి సో దగ్గర మచ్. నా పక్కనే కూర్చొని ఉండి నాకు సెషన్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని గెస్ట్ గా మా యొక్క లీడర్స్ త్రిమూర్తులు తీసుకొచ్చినందుకు వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. అలాగే ఈ రోజు సెషన్ లో తీసుకున్నట్లయితే ఒక రాయిగా ఉన్నట్లయితే ఎవరైనా తీసి పడేస్తారు, ఒక కొండగా మారడానికి మనం ముందుగా రావాలి సార్. అలాగే బిజినెస్ చేయడానికి నేను రాలేదు, అలాగే బిజినెస్ బిల్డ్ చేయడానికి నేను వచ్చాను సార్. ఇందులో అలాంటి పాయింట్స్ అనేవి చెప్పారు, నేను రాసుకున్నాను. బట్ ఏంటంటే వేగంగా నేను చెప్పే ఇందులో లేను సార్. థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, మా ఇంటికి వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నా అదృష్టం అలాంటి అవకాశం మన వినోద్ సార్ ఇచ్చారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ అండి లోకేష్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ లోకేష్ గారు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండ్ నీడ్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మా శ్రీకాకుళం మా టీంలో ఎంటైర్ టీంలో ఒక లేడీ లెజెండరీ లీడర్ ఉందండి. ఇప్పుడు కూడా అంటే సబ్జెక్ట్ ఇవ్వడానికి ముందు ఉంటారు, అన్ని విధాలు కూడా కమిట్మెంట్ గా వర్క్ చేస్తూ ఉన్నారు. కల్పన మేడం గారు ప్లీజ్ మేడం. కల్పన గారు అన్మ్యూట్ ఇచ్చాను. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మూర్తి సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గారు గుడ్
గుడ్ మార్నింగ్. థ్యాంక్ సూపర్ సెషన్ మేడం. లాస్ట్ నైట్ జూమ్ సెషన్ ఇచ్చారు. చాలా అద్భుతమైన సబ్జెక్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ థ్యాంక్ సో యూ మచ్ సార్. మేడం. థ్యాంక్ యూ సో మచ్. మా నాలెడ్జ్ అనేది ఈ రోజు మీరు చెప్పిన ఏవైతే 6 పాయింట్లు ఉన్నాయో అన్నీ కూడా ఇంపార్టెంట్. నాకే చెప్పినట్టు అనిపించింది. ముందు నేను మారాలి అనేది నిజం సార్. అంటే మన మార్పు అనేది కావాలి. మనకి క్రమశిక్షణ కానీ నిబద్ధత ఇవన్నీ ఏర్పడాలి అంటే ఫస్ట్ మనం మారాలి అనే పాయింట్ అయితే నాకు చాలా బాగా కనెక్ట్ అయింది. థ్యాంక్ యూ సార్. మీ టైం అయితే వేస్ట్ చేయాలనుకోవట్లేదు. నిజంగా మీరు ఇలా రావడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఆ అదృష్టాన్ని మేము రివర్స్ లో మీకు అందించాలి అంటే ఖచ్చితంగా కంపెనీ యొక్క టర్న్ ఓవర్ మారితేనే మేము ఇచ్చేది మీకు అర్థమవుతుంది సార్. సో దాన్ని బట్టి నేను ఈ జూన్ 2 కల్లా ఖచ్చితంగా కార్ తీసుకుంటాను. 1 lakh చెక్ అనేది తీస్తాను సార్. ఆ విధంగా మా విజయాన్ని మీకు చూపిస్తామని ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ మేడం. సూపర్. ఆల్ ది బెస్ట్ మేడం. డెఫినెట్ గా అవుతుంది. ఆల్ ది బెస్ట్. మంచి లీడర్స్ ఉన్నారు. మంచి లీడర్ చేతిలో ఉంది. మంచి నాలెడ్జ్ ఉంది మీ దగ్గర. అయిపోతుంది మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం గారు. ఆల్ ది బెస్ట్ విషయం. థ్యాంక్ యూ మేడం. సార్ లాస్ట్ మంత్ బ్రాంచ్ క్వాలిఫై అయ్యారు. ఈ మంత్ తన అండర్లో ఒక బ్రాంచ్ క్వాలిఫై చేశారు సార్. ఒక గవర్నమెంట్ సెక్టర్ లో వర్క్ చేస్తూ ఈ రోజు ప్యాషనెట్ గా వర్క్ చేస్తూ ఉన్నారు. కాలారావు గారు ప్లీజ్ సార్. కాలారావు సార్. వెరీ గుడ్ మార్నింగ్ లీడర్. సార్ వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మూర్తి సార్. గుడ్ మార్నింగ్ అండి కళారావు గారు. గుడ్ మార్నింగ్ సార్. మీ సెషన్ చాలా అద్భుతంగా ఉంటాయి సార్. నేను వెస్టేజ్ గురించి తెలుసుకున్నప్పుడు వినోద్ సార్ ఫస్ట్ పంపించిన వీడియో మీదే సార్. 1 hour 6 minutes వీడియో. అది నాకు ఇప్పటికీ గుర్తుంది సార్. చెప్పినప్పుడు శ్రద్ధగా ఒక చోట కూర్చొని పెన్ పేపర్ ముందు పెట్టుకొని శ్రద్ధగా విను ఆ వీడియో. 1 second కూడా స్కిప్ చేయకని చెప్పారు సార్. ఆ వీడియో నేను కంటిన్యూగా ఒక 6 times చూశాను సార్. 6 times చూసిన తర్వాత అప్లైన్ అయినటువంటి వినోద్ సార్తో మళ్ళీ కాంటాక్ట్ అయ్యి వాట్ అని తెలుసుకొని నేను ఈ వెస్టేజ్ లోకి రావడం జరిగింది సార్. వచ్చిన తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ గురించి, నెట్వర్క్ మార్కెటింగ్ గురించి తెలుసుకుంటున్నాను సార్. తెలుసుకుంటూ ఇందులో నాకున్న సమయాన్ని మీరు చెప్పినట్టుగా 100% కమిట్మెంట్ తో పెడుతున్నాను సార్. లాస్ట్ మంత్ బ్రాంజ్ డైరెక్టర్ క్వాలిఫై అయ్యాను సార్. ఈ మంత్ నా అండర్ లో ఒకరు బ్రాంజ్ డైరెక్టర్ అయ్యారు. ఈ మంత్ నేను సిల్వర్ డైరెక్టర్ లెవెల్ టార్గెట్ పెట్టుకున్నాను సార్. జూన్ 2 కల్లా స్టార్ డైరెక్టర్ అవ్వాలి, ఈ ఎండింగ్ కల్లా రౌండ్ డైరెక్టర్ అవ్వాలి అనే కమిట్మెంట్ తో పనిచేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మీ సెషన్స్ ఎప్పుడు చాలా ఎంకరేజింగ్ గా, థాట్ ప్రొవోకింగ్ గా ఉంటాయి సార్. ఇలాగే మా టీంకి ఎప్పుడు మీ సమయాన్ని అవకాశం ఉన్నప్పుడు అలా అందిస్తారని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. విష్ యూ వెల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ మీకు. మీరు గెలవడమే కాదు మీ టీంలో ఒకరిని గెలిపించినందుకు. సో ఆల్ ది బెస్ట్ అండి. నెక్స్ట్ ఇంకా మీరు మంచి మంచి సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కాలారావు గారు. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండ్ నీడ్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా గ్రేట్ కమిట్మెంట్ లీడర్ మిస్టర్ రాజు గారు ప్లీజ్ సార్. ఫ్రమ్ నర్సన్పేట. నేను బిజినెస్ స్టార్ట్ చేసిన మొదటి వ్యక్తి. గుడ్ మార్నింగ్ సార్. వినోద్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మూర్తి సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మంత్ స్టార్టింగ్ లోనే మీరు రావడం మాకు చాలా చాలా అదృష్టం సార్. మిమ్మల్ని తీసుకొచ్చినటువంటి మా గ్రేట్ లీడర్స్ అయిన సూర్య సార్, వినోద్ సార్, సాయి సార్ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ సెషన్ వింటే ఎవరైనా సూసైడ్ చేసుకునే వ్యక్తి కూడా బ్యాక్ వచ్చేస్తారు సార్. ఎటువంటి థ్యాంక్ యూ టెన్షన్స్ సార్. ఉన్నా ఫ్రీగా అయిపోద్ది. అసలు నిద్ర వస్తుందని నిద్ర కూడా రానివ్వరు సార్ మీరు. సార్ అంటే మీ ద్వారా చాలా చాలా మంది లీడర్స్ కూడా తయారవుతారు సార్. మీరు మాకు టైం ఇవ్వడం చాలా చాలా గ్రేట్ సార్. మీలాంటి వ్యక్తి యొక్క టైం మాకు దొరకడం చాలా చాలా గ్రేట్ సార్. మీ యొక్క సెక్షన్ లో నాకు అర్థమైంది ఏంటంటే మార్చుకోవడానికి, నేర్చుకోవడానికి ముందు ఉండాలి. మనం ఎంత నేర్చుకున్నా, ఎంత మార్చుకున్నా డిసిప్లిన్ లేకపోతే అస్సలు అవ్వదు. మనకు నాలెడ్జ్ లేకపోతే, డిసిప్లిన్ లేకపోతే అస్సలు అవ్వదు అనేసి నాకు కనెక్ట్ అయింది సార్. అలాగే మళ్ళీ ఏదైతే సక్సెస్ కి అయితే సీక్రెట్ లేదు. ప్రతిరోజు నిరంతరం కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలి. వైఫల్యం ఏదైతే మనం ఫెయిల్ అయిపోతూ దాని ద్వారా నేర్చుకోవాలి అనేది ఆ పాయింట్ నాకు లాస్ట్ పాయింట్ అయితే చాలా చాలా కనెక్ట్ అయింది సార్. గతంలో జరిగిపోయిన దాని గురించి మనం తీసుకురాలేం. దాని నుంచి మనం నేర్చుకొని భవిష్యత్తు అనేది మన చేతిలో ఉంటది. ఖచ్చితంగా మనం ఆ భవిష్యత్తుని అయితే మనం మార్చుకోగలం. ఇవన్నీ మనం పాటిస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం సార్. అంటే వినేటప్పుడు బాగానే ఉంటది, గూస్ బంప్స్ వస్తాయి. ఇవి పాటించడంలోనే అసలు ఉంటది సార్. కమిట్మెంట్ ఇవ్వగల మనల్ని మనం కమిట్మెంట్ ఇవ్వాలి. అలాగే మీరు మెదడుతో మనం కమిట్మెంట్ ఇచ్చుకొని
హార్ట్ తో మనం చేయగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓవరాల్ గా ఈ పాయింట్స్ అయితే చాలా చాలా కనెక్ట్ అయ్యాయి సార్. మా టీమ్ లీడర్స్ అందరికీ ఉపయోగపడాయి సార్ మంత్ స్టార్టింగ్ లోనే. లాస్ట్ డిసెంబర్ లో కూడా మీ యొక్క సెషన్ మాకు నర్సంపేట వచ్చి ఇచ్చారు. ఆ సెషన్ ద్వారా చాలా చాలా మంది కూడా మా టీంలో సక్సెస్ అయ్యారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. తొందరగా మీరు విఎంసీఎం నెంబర్ అయిపోవాలి సార్. మీరు మేడం గారు ఖచ్చితంగా విఎంసీఎం నెంబర్ గా చూడాలని అనుకుంటున్నాం సార్. నెక్స్ట్ బూట్ క్యాంప్ కి ఏదైతే June 2 కి బూట్ క్యాంప్ అనుకుంటున్నామో అప్పుడు కల్లా మీరు విఎంసీఎం నెంబర్ అయిపోయి మాకు నర్సంపేటకి గెస్ట్ గా రావాలి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అలాగే నా డ్రీమ్ కూడా నా టీంలో June 2 కి చాలా మందికి ఎల్ఓబి రావాలి, దాంతోపాటు కార్ తీసుకోవాలనే డ్రీమ్ తో వర్క్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. విష్ యూ వెల్ సార్. థ్యాంక్ యూ సార్ సో వినోద్ మచ్ సార్. అండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఖచ్చితంగా అవుతుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రాజు గారు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. డియర్ లీడర్స్, సమయం చాలా అవుతుంది, కొంచెం ఎర్లీగా ఫినిష్ చేయండి. అదేవిధంగా మాధవి గుల్పిల్లి గారు అంటే సార్ టీమ్, ప్లీజ్ ప్లీజ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం వెరీ గుడ్ మార్నింగ్. సార్ మూర్తి సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం వెరీ గుడ్ మార్నింగ్. సూపర్ సూపర్ సార్. 6 పాయింట్స్ అసలు అచ్చం నా కోసం చెప్పినట్టు అనిపించింది సార్. ఈ ప్రతి ఒక్క పాయింట్ కలెక్ట్ అయింది సార్. నేర్చుకోవడానికి చాలా ఇష్టపడతాను సార్. మారడానికి ఇష్టపడతాను సార్. ఫోకస్ అనేది చేస్తాను సార్. చాలా డిసిప్లిన్డ్ గా అన్ని నేర్చుకుంటూ నాకు నేనుగా ముందుకు వస్తాను సార్. ఎవరు ఏమనుకున్నా పర్లేదు. థ్యాంక్ యూ సార్ ఇంత మంచి సెషన్ మాకు ఇచ్చినందుకు. మేడం థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. మీరు లాస్ట్ మంత్ సిల్వర్ అయిపోయారు. బ్రాంజ్ మీ పాప బ్రాంజ్ అయిపోయింది. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మేడం. ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్ మేడం. మీకు మరి మీ పాపకి ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండ్ నీడ్స్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ బొజ్జాం సురేంద్ర గారు. గుడ్ మార్నింగ్ సార్. వినోద్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మూర్తి సార్. బిఎస్ సార్ గుడ్ మార్నింగ్. రియల్ గ్రేట్ మార్నింగ్ సార్. ఈ రోజు ఎంత శుభమైనటువంటి మాటలు అంటే కన్సిస్టెన్సీతో స్టార్ట్ చేసి రియల్ గా నా కోసమే చెప్పినట్టు నాలోని ఉండే గుణాలనే మార్చుకోవాలి అనే విషయంగా చెప్పినట్టు మీరు చెప్పారు సార్. ఈచ్ అండ్ ఎవ్రీ 1.6 పాయింట్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అనుకోవటం కాదు, ఆచరించి చూపించు అని నాకే సవాల్ విసిరి నన్నే అది చేసినట్టు ఉంది సార్. రియల్ గా నేను ఈ 6 పాయింట్స్ కమిట్మెంట్ గా పాటిస్తాను, పాటించి మీ ముందు నిలబడతాను. ఎందుకనంటే తల దించుకోవడం ఎంతసేపు, తల ఎత్తుకొని బ్రతకాలి. అదే విధంగా కాకిల కలకాలం ఇలా బ్రతుకుతావు, అంశాల 6 నెలలు బ్రతికిన మూమెంట్ చాలు అని గొప్ప గొప్ప మేధావులు చెప్తుంటారు. సో మీరు ఈ పాయింట్స్ అనేవి నేను తూచ తప్పకుండా పాటిస్తాను, మార్చుకుంటాను, నేర్చుకుంటాను. ఈ మార్పు నేర్పు టైంలో ఎంత ఓపిక ఉన్నా కానీ ఓర్చుకుంటాను సార్. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. రియల్ గా ఇలాంటి గ్రేట్ లీడర్ అండర్ లో ఉండడం, మిమ్మల్ని చూసే నేను ఇన్స్పైర్ సిస్టమ్ లోకి వచ్చాను. మళ్ళీ మీరు మెచ్చే విధంగా నేను తయారైతేనే మీరు తీసుకున్న కట్టుబడికి ఒక వాల్యుయేషన్ ఉంటుంది అనేది నేను ఒక కృతజ్ఞతగా ఉంటానని మనవి చేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు వినోద్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సురేంద్ర గారు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. విష్ యూ వెల్ సార్. థ్యాంక్ యూ బిఎస్ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. గోవింద్రా గారు. Dear leaders, I kindly request to you as early as possible finish your feedback. Govind gar please sir. Vinod sir, good morning sir. Very good morning sir. Sir, Murthy sir, good morning sir. సార్ గుడ్ మార్నింగ్ అండి గోవిందరావు గారు. గుడ్ మార్నింగ్ సార్. ఎప్పుడు మీ సెషన్ చెప్పినా ఎక్కడ ఎంత దూరాన్ని మీటింగ్ మీరు పెట్టినా వెళ్ళి చూడాలి, వినాలనిపిస్తుంది సార్. ఎందుకంటే మీలో అంత కమిట్మెంట్ గా ప్రతి ఒక్క మాట తీరు కూడా మాకు వింటుంటే ఇంకా విందువా అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఆ సక్సెస్ అనేది మీ మాటల్లో మాకు ఎంతో ఎంతో అభిమానంగా ఉంది సార్. ఎందుకంటే ఇప్పుడు ముందుగా మీరు చెప్పిన పాయింట్ ఏంటంటే సక్సెస్ అనేది ముందు నేర్చుకోవడానికి ముందుగా ఉండాలండి. అదేవిధంగా కమిట్మెంట్ అనేది కూడా ఉండాలి. అలాగే ప్రతి ఒక్క పాయింట్ కూడా నేను నేర్చుకోవడానికి ముందుకు వస్తాను. ఎందుకంటే నేను చదువుకున్న తక్కువ, నేను నేర్చుకున్న ప్రతి ఒక్క తాపత్రం ముందుకు రావడం జరుగుతుంది. నాకు వినోద్ సార్ అనేది ఎన్నెన్నో చెప్తుంటాడు,
కానీ నేనే ముందుకు రాలేకపోతాను. ముందుకు వస్తే ఏ ఒక సక్సెస్ అనేది ఉంటది. బతికుండే సాధించుకోగానే చచ్చిపోయి ఏమి సాధించుకోలేన్న మాటల్లో మీరు చెప్తారు. అదే విధంగా ముందుగా నా వినోద్ సార్కి పాదాభివందనండి. నెలకోసారి ఒక్కొక్క ఇంపార్టెంట్ వ్యక్తిని తీసుకురావడం చాలా చాలా గ్రేట్. ఎప్పుడో చెప్తూ ఉంటారు, మన పెదవిపై చిరునవ్వు ఉంటే మనం ఎంత లెక్కన వెళ్ళగలము, బాధతో మనం ఏం చేయలేమని అంటారు సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు. నా డ్రీమ్ కూడా నేను జూన్ 2 కల్లా ఒక ఎల్బో తీసుకురానుకుంటున్నా. నా లాంగ్ డ్రీమ్ ఒక కారు, 1,00,000 రూపాయలతో నేను ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సార్ ఇంత అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గోవింద్ గారు. ఆల్ ద బెస్ట్. విష్ వెల్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. రుద్రాక్ష గారు. గుడ్ మార్నింగ్ సార్. వినోద్ సార్. మేడం వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత మంచి లీడర్ సబ్జెక్ట్ మాకు వినిపించినందుకు, మీతో పాటు మాకు కూడా. ప్రతిరోజు మేము ప్రతిరోజు వండర్ఫుల్ వర్డ్స్ వింటాము. కాకపోతే ఈ రోజు మాత్రం ఎక్సలెంట్ సార్. అసలు ఆ మాట కూడా అనలేము. చాలా సబ్జెక్ట్ అనేది నేర్చుకున్నాము. గుడ్ మార్నింగ్ సార్. మూర్తి సార్. మేడం గారు గుడ్ మార్నింగ్. నిజంగా సార్ మీ అండర్ లో ఉండడం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఈ రోజు మాత్రం మీరు చెప్పినవన్నీ మేము ప్రతిదీ ఫాలో అవుతాం సార్. బాగా కనెక్ట్ అయింది ఏంటంటే ఫోకస్ సార్, పనిపై దృష్టి పెట్టడం, ప్రతిదీ గేమ్ లాగా తీసుకోవాలనేది బాగా అర్థమైంది సార్. మేము అలాగే మూవ్ అవుతాము. నెక్స్ట్ వచ్చేసి మనం వెస్టేజ్ లో ఐడి తీసుకున్నప్పుడు మన కోసమే తీసుకుంటాము, కానీ డౌన్ లైన్స్ కోసం అనేది అంటా ఉంటారు అందరూ. కానీ ఫస్ట్ మనం డెవలప్ అయితే ఖచ్చితంగా మన డౌన్ లైన్స్ కూడా డెవలప్ అవుతారు. నిజంగా సార్, నిజంగా ఇంత మంచి సబ్జెక్టు మీ అండర్ లో ఉండి మేము నేర్చుకున్నందుకు నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం సార్. మనకి కూడా ప్రతిరోజు ఇస్తారు. ఈ రోజు ఫిబ్రవరి 2 లో వాళ్ళకి సక్సెస్ ఎలా ఇచ్చారో సార్ వాళ్ళకి మేము కూడా సక్సెస్ అవుతాం సార్. నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు విఎంసీఎం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వినోద్ సార్. థ్యాంక్ యూ సార్. Thank you, నన్ను madam. ఇన్వైట్ చేసి థ్యాంక్ యూ రుద్రాక్ష మేడం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ టీమ్స్ అండ్ నీడ్స్ అండి. ఇక్కడ ఒక Thank you, టెక్స్ట్ చేశారు హరిప్రసాద్ గారు. బేసిక్లీ ఈయన కానిస్టేబుల్ అండి, పోలీస్ డిపార్ట్మెంట్. మార్పు అనేది మనతోనే మొదలవ్వాలి, ఇది నిజం సార్. ఎవరింటిని వారు శుభ్రం చేసుకుంటే లోకమే శుభ్రం అవుతుంది కదా. సూపర్ సార్. ఎక్సలెంట్ సార్. ఎక్సలెంట్. Yes. మంచి సబ్జెక్ట్ పర్సన్ సార్. సివిల్స్ Yes. అంటే గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్న వ్యక్తి. నెక్స్ట్ అరుణ్ గారు. జి అరుణ్ పిఎంఎల్. ప్లీజ్ అన్మ్యూట్ నౌ. అరుణ్. ఓకే. నెక్స్ట్ బాలాజీ వేణురావు. టేక్ అన్మ్యూట్. గుడ్ మార్నింగ్ వినోద్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మూర్తి సార్. వెరీ గుడ్ మార్నింగ్ అండి వేణురావు గారు. సార్ అంటే తప్పటడుగులు వేసినా కూడా దాన్ని కూడా ఆస్వాదించి తప్పుటడుగులు వేయకుండా ముందుకు నడిపించే మీకు ముందుగా ఇంత మంచి సెషన్ ఇచ్చిన మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. ఈ 6 పాయింట్స్ అంటే నేర్చుకోవడానికి ముందు ఇష్టపడాలి అనేది బాగా కనెక్ట్ ఉంటారు. అట్లనే ఇది అక్షర సత్యం సార్. ఇది చాలా బాగా కనెక్ట్ అయింది. అలాగే విల్లింగ్ టు చేంజ్, మారడానికి ఇష్టపడకపోతే అక్కడే ఉంటారని పదే మీరు అంటే చేంజ్ కి సంబంధించి ఒక్కొక్క లెటర్ కి సంబంధించి క్యారెక్టర్, హ్యాబిట్స్, అసోసియేషన్, నెగటివిటీ, గార్బేజ్, ఈగో, ఇవన్నీ వీటికి వచ్చి చాలా చక్కగా చెప్పారు సార్. అలాగే ప్రతి వ్యక్తికి ముఖ్యంగా ఉండవలసింది డిసిప్లిన్ అని నా తరచూ చెప్పేది, దాని గురించి కూడా చాలా చక్కగా చెప్పారు. క్రమశిక్షణ అనేటటువంటిది మీ విజయాలకు సోపానం అనేటటువంటిది. అట్లనే మనం చేసేటటువంటి పని పైన ఎట్లా ఫోకస్ చేయాలనేది చాలా చక్కగా చెప్పారు సార్. అలాగే ఇందులో కమిట్మెంట్, మన నిబద్ధత ఎలా ఉండాలి అనేది అంటే మెదడుతో నిర్ణయం తీసుకుంటే హృదయంతో చేయబడుతుంటది అనేటటువంటి విషయాన్ని, అలాగే హార్డ్ వర్క్ ఎలా చేయాలి, మన డౌన్ లైన్స్ తో కానీ అందరితో అసోసియేషన్ ఎలా ఉండాలి అనేటటువంటిది. అన్నిటికంటే మన అంబేద్కర్ గారు చెప్పినటువంటి మాట ఏదైతే ఉటంకించారు ఇక్కడ, లైఫ్ షుడ్ బి గ్రేట్ రాదర్ దాన్ లాంగ్, అంటే జీవితం సుదీర్ఘంగా కాకుండా గొప్పగా ఉండాలనే మాట మరొకసారి ఈ సెషన్ ద్వారా గుర్తు చేసి, అలాగే ఇంకా ముందు మాకు మంచి సెషన్ ఇవ్వాలి.
మీ ద్వారా ఇంకా నేర్చుకోవాలి మేము. అలాగే మేము ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మా సక్సెస్ మీ సక్సెస్ అని భావించే గొప్ప మనసు ఉన్న వాళ్ళు మీరు. అది మీరు మా మెంటర్ గా ఉండడం చాలా థ్యాంక్ యూ సార్. నేను నా పేరు వేణు, ప్రస్తుతం సిల్వర్ డైరెక్టర్ పొజిషన్ లో ఉన్నాను. మా అప్లైన్ లలిత మేడం, మా మెంటర్ మూర్తి సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వినోద్ సార్. థ్యాంక్ యూ మూర్తి సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అండి వేణురావు గారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. వేణురావు గారు, ఆల్ ద బెస్ట్ సార్. విష్ వెల్ సార్. థ్యాంక్ యూ సార్. వేణురావు సార్ కొన్ని సంవత్సరాలుగా టీచర్ గా, కొన్ని సంవత్సరాలుగా జర్నలిజం, ప్రజెంట్ కూడా రిపోర్టర్ గా వర్క్ చేస్తూ వెరీ ప్యాషన్ సార్. మీరే మాకు చాలా ఎగ్జాంపుల్ సార్. నేటి తరం బాగుపడాలన్నా మీరు రాసే ఆ లెటర్లోనే, అక్షరాల్లోనే ఉంది కాబట్టి మీలాంటి గొప్ప వ్యక్తులు వెస్టీకి పరిచయం అవ్వడం అదృష్టం. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వేణురావు గారు. మీ మాటల్లోనే అర్థమవుతుంది చాలా టాలెంటెడ్ అండ్ సబ్జెక్ట్ పర్సన్ అని. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. విష్ వెల్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అట్టాడ రాజారావు గారు ప్లీజ్ సార్. అట్టాడ రాజారావు గారు అన్మ్యూట్ చేసుకోండి గుడ్ మార్నింగ్ సార్ వినోద్ గారు. సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ప్లీజ్ క్యారీ. గుడ్ మార్నింగ్ సార్ మూర్తి గారు. సార్ గుడ్ మార్నింగ్ అండి రాజారావు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. మీ మాటలు వెంటనే మాకు చాలా అదృష్టంగా భావించుకుంటున్నాం. మీ మాటలు మీతో ఏం మాట్లాడాలన్న ఆలోచన కూడా మా మైండ్లోనికి తట్టని విధంగా మాకు మెసేజ్ ఇచ్చారు. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఇంతకన్నా మరి మీరేం ఉన్నాను సార్. వినోద్ గారు, థ్యాంక్ యూ మూర్తి గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ రాజారావు గారు. ఆల్ ది బెస్ట్. గట్టిగా ప్లాన్ చేయండి. ఓకే సార్. థ్యాంక్ యూ రాజారావు గారు. థ్యాంక్ యూ. మీకు అన్మ్యూట్ ఇచ్చిన తర్వాత మీరు కంప్లీట్లీ అంటే గెట్ అయిపోతారు చెప్పడానికి. మామూలుగా అయితే చాలా చాలా మాట్లాడతారు. సో ఈ విధంగా మీరు హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. అలాగలా మీరు ఇంకా షైన్ అయిపోతారు. ఆల్ ది బెస్ట్ రాజారావు గారు. థ్యాంక్ యూ సార్. శివ ఎంబీఎన్ఆర్, శివ గారు ఎంబీఎన్ఆర్ అని. గుడ్ మార్నింగ్ అండి సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మూర్తి సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి శివకుమార్ గారు. మీరు చెప్పిన 6 పాయింట్లు అనేది ప్రతి పాయింట్ అనేది బుల్లెట్ పాయింట్ సార్. ప్రతిదీ నేను రాసుకున్నాను. స్పెషల్ గా రాయిలాగా కాకుండా కొండలాగా ఉండమన్నారు 100%. ఎందుకంటే రాయి అంటే తెచ్చి పడేస్తారు, కొండ అయితే ఎవరు కూడా నన్ను ఏం చేయలేరు. 100% సార్. కొండలాగా నేను మారి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బిలీవ్ చేసుకోవాలి, నేను మారాలి. 100% నేను మారుతాను సార్. నేను మారి పెద్ద ఎత్తున టీం చేస్తాను. దీన్ని నేను ఫస్ట్ నా లోపలనే మార్పు అనేది రావాలి. 100% అవుతుంది, చేస్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు అద్భుతమైన అవకాశం ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ వినోద్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సూపర్ అండి. ఆల్ ది బెస్ట్ అండి శివకుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లాస్ట్ కాల్ కనిపి శ్రీనివాసరావు గారు ప్లీజ్ సార్. శ్రీనివాసరావు గారు. సార్ మూర్తి గారు గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. సార్ వినోద్ గారు గుడ్ మార్నింగ్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ మూర్తి గారు పొద్దున్న మాకు మంచి ఈ జూమ్ మీటింగ్ రావడం మా అదృష్టం సార్. చాలా మంచి, ఎలాగంటే సూపర్ 6 పథకాలు గవర్నమెంట్ మార్చినట్టుగా మీ సూపర్ 6 మా జీవితాన్నే మార్చేస్తాయి సార్. థ్యాంక్ యూ సో మచ్. జూమ్ మీటింగ్స్ రావడం మాకు అదృష్టం సార్. అలాగే మీరు చెప్పినటువంటి సూపర్ 6 పాయింట్స్ మంచి మాకు ఇవ్వండి. అంతకుముందు మేము ఒకసారి లాస్ట్ మంత్ డిసెంబర్లో అనుకుంటా మీ 1 డే వర్క్ షాప్కి వచ్చాం సార్ నర్సన్పేట. సూపర్. అక్కడ నుంచి మేము స్పీడ్ అయ్యాము. అలాగే పండుగ గారి కారు ఎక్కేస్తున్న కార్యక్రమం అప్పుడు వచ్చాం సార్. అప్పుడు చాలా థ్యాంక్స్ సార్. మాకు ఈ మంచి సెషన్. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ ఆల్ లీడర్స్, సచ్ వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. అందరు కూడా స్టిల్ చాలా మంది గ్రేట్ కమిట్మెంట్ లీడర్స్ అందరు కూడా ఇప్పటి వరకు కూడా వెయిట్ చేస్తున్నారు. కొంచెం సమయం ఎక్కువైనా సార్ మమ్మల్ని మన్నించండి. బట్ అందరూ మీతో మాట్లాడాలనే ఉద్దేశంతోనే హ్యాండ్ రైజ్ చేసిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అవకాశం ఇవ్వడం జరిగింది సార్. మళ్ళీ అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియదు. సో మా టీం సభ్యులు అందరి ద్వారా మీరు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ విఎంసీఎం గా మిమ్మల్ని చూడాలి. సో నెక్స్ట్ టైం మిమ్మల్ని ఇన్వైట్ చేస్తే సతీ సమేతంగా ఇద్దరిని కూడా మా యొక్క శ్రీకాకుళం మరియు నర్సనపేటలో ఒక మంచి మళ్ళీ వర్క్ షాప్ కండక్ట్ చేయాలనే డ్రీమ్ తో మళ్ళీ వెళ్తా ఉన్నాం సార్. ఇంత సబ్జెక్ట్ ఇచ్చాను మీ అందరికి కూడా మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. మళ్ళీ మా యొక్క టీమ్ సక్సెస్ ద్వారా మీకు కాల్ రూపంలో ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను సార్. అదే విధంగా మాకు ఇంత విధంగా మేము గ్రోత్ అవుతున్నామంటే అన్ని విధాలా మాకు సపోర్ట్ చేస్తున్న రంజిత్ గారికి మరియు కేపీ నాయుడు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చివరిగా మీ మాటల ద్వారా విందాం సార్, మీ మాటలతో క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్, థ్యాంక్ యూ. ఇంకా ఒకటే అండి, పనియే ప్రత్యక్ష దైవం. పనిని నమ్మండి, చేతిలో ఉన్న అవకాశాన్ని నమ్మండి, జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. సమయం చాలా విలువైంది. ఎందుకంటే ఒక్క వెంట్రుకే కదా అని వదిలిపెడితే ఎంటైర్ మొత్తం వెంట్రుకలు తెల్లబడిపోతున్నాయి. సో అంటే అర్థం చేసుకోండి, మీ వెంట్రుకలు మిమ్మల్ని వెక్కిరిస్తున్నాయి. అంటే ఇంకా టైం అయిపోతుంది, త్వరగా సక్సెస్ కానీ. ఓకే, కాబట్టి బాధ్యత గుర్తెరిగి ప్లాన్ చేసుకోండి. లాస్ట్ కాల్ మేడం భవానీ మేడం వచ్చారు సార్, ఏమన్నా మాట్లాడే అవకాశం ఉందా? మెండ భవానీ గారు ప్లీజ్. మేడం మెండ భవానీ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వినోద్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, మూర్తి సార్, థ్యాంక్ యూ. నిజంగా నేనైతే చూసుకోలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే ఇంత మంచి అవకాశాన్ని గుర్తుపెట్టుకొని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. నిజంగా మీ సెషన్ ఏంటంటే నేను ఒక వ్యక్తికి అయితే మీ మీటింగ్ తెచ్చాను, విన్ని వెంటనే కనెక్ట్ అయ్యాడు సార్. నిజంగా నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మీ మాటల ద్వారా నేనైతే మార్చుకున్నాను చాలా లైఫ్ అనేది. నాకైతే ఏం తెలియదు అసలు. నిజంగా పండు సార్కి అయితే నేను కృతజ్ఞతలు చెప్పాలి. ఎంత మంచి ప్లాట్ఫామ్ అనేది నాకు పరిచయం చేశారు. 100% నేను నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకుంటా సార్. మీరు అనే పాయింట్ నాకు కనెక్ట్ అయ్యింది. ఎందుకంటే మన కోసం మనం పని చేయాలి. మన డ్రీమ్ ఫుల్ఫిల్ అయితే మన కింద డౌన్ లో ఫుల్ఫిల్ అవుతుంది సార్. 100% నా సాయి శక్తిలో నేనైతే ఫుల్ఫిల్ చేసుకుంటాను. మా పిల్లలకి ఏదైతే గిఫ్ట్ చెప్పానో మీకు కూడా ఒకసారి మీకు బుట్ క్యాంప్ లో మేము వచ్చేటప్పుడు కూడా మేము ప్రతి ఒక్కరం కూడా మిమ్మల్ని అయితే చూసి మార్చుకున్నాం సార్. మైండ్ సెట్ అయితే నేను స్టార్ కంప్లీట్ చేసుకొని మా సార్ ఆధ్వర్యంలో మేము మీ చేతుల మీద తీసుకోవాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్, ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. మళ్ళీ నిజంగా నాకైతే ఇక పట్టలేని ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్ వినోద్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. 61 మెంబర్స్ ఉన్నారు. మీరు హ్యాండ్ రైజ్ చేశారు, చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు, నాకు ఎనర్జీని ఇచ్చారు. ఎట్ ద సేమ్ టైం మెసేజ్ రూపకంగా ప్రతి మెసేజ్ చదివాను నేను. థ్యాంక్ యూ మెసేజ్ రూపకంగా ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళకి. అండ్ ఇంత ఓపికతో కూర్చున్నారు అంటే ఎస్ మీరు నేర్చుకోవడానికే మార్చుకోవడానికి అనే విషయం క్లియర్ గా అర్థమైపోయింది. సో ఆల్ ది బెస్ట్, రాక్ చేద్దాం. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ లో మనం ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేద్దాం. సో ఆల్ ది బెస్ట్ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మరిన్ని మీ సెషన్స్ తో మాకు హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ డెఫినెట్లీ.